Hello. Hello, guys. Good evening, everyone. We'll start in 5 minutes. Yeah, Sai Arti. May I know what is your doubt? We are starting in 1 or 2 minutes. Hi, Priyanka. I'm just adjusting the sound and everything. Okay, so we'll start in 2 3 minutes. I'm good, Priyanka. Hope you are also good. Opt-out option లేదని నేను అనుకుంటున్నాను. But I don't have much information on this because I'm not tracking these details. But to the best of my understanding and belief, it's not there. My degree and CMA exams were clashed. Guys, just write something on the chat box so that I understand that how many people are serious and how many people are here to attend the session, not just randomly clicking on the video. Okay, so just write something like hi or good morning or whatever, so that I understand at least 4 or 5 people are there to have a session. Rahul, good evening. So I hope our voice is also clear. I've just checked it now, and so we will be starting now. So what I have decided, guys, మనకు IndAS అనేది CA ఫైనల్ వాళ్ళకి ఉంది, CMA ఫైనల్ వాళ్ళకి ఉంది. సో IndAS ఈజ్ నాట్ సేమ్ యాజ్ అవర్ ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మన ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఎలా ఉన్నాయో అలాగే చదువుకుంటే సరిపోద్దులే, ఎఫ్ఆర్ మనం అలాగో నెట్టుకొని రావచ్చు అని ఒక భ్రమలో ఉండేవాళ్ళం, ఇంక్లూడింగ్ మీ. నేను నా సిఏ ఫైనల్ చేసేటప్పుడు ఓల్డ్ సిలబస్లోనే చేశాను. సో ఓల్డ్ సిలబస్లో ఉండే అకౌంటింగ్ స్టాండర్డ్స్కి న్యూ సిలబస్లో ఉండే IndASకి చాలా తేడా ఉంది. సో నాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, సార్ మనకు IndASలో కొంచెం ప్రాబ్లం ఉంది, కొన్ని సెషన్స్ చేయండి అని చెప్పి నా వాట్సాప్ నెంబర్కి. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఐ అండర్స్టాండ్ very soon we will be having CMA final exams as well. So keeping all these things into consideration, I decided to start marathon sessions for IndAS ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్కి. ఐ నో చాలా తక్కువ మెంబర్సే ఉంటారు, బికాజ్ ఫైనల్ అంటేనే కొంచెం తక్కువ ఉంటారు. ఐఎమ్ ఓకే విత్ దట్. ఈవెన్ ఇఫ్ ఫ్యూ పీపుల్ ఆర్ జాయినింగ్, లైక్ 5 people or 10 people are joining, ఐఎమ్ ఓకే విత్ దట్. బట్ హూ ఎవర్ ఈస్ జాయినింగ్, ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద సబ్జెక్ట్. చెప్పుకోవడానికి మనం తెలుగులో చెప్పుకున్న కంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో జస్ట్ బికాస్ ద సబ్జెక్ట్ ఇస్ taught in regional language, don't underestimate the subject. Okay, so we will be starting in 1 or 2 minutes. 8:10 sharp we will start, and I request each one of you to open your calculators and have a notebook in front of you. There will be there will be occasions where I'll ask you to calculate something. I'm not maintaining calculator and everything. సో మీరు కూడా కొంచెం పార్టిసిపేట్ చేసినట్టుగా ఉంటారు. నేను అడిగిన క్వశ్చన్ని మీరు ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆన్సర్ ఇట్ త్రూ చాట్ బాక్స్, నాకు అర్థమవుతుంది. ఓకే, సో పీపుల్ ఆర్ దేర్ టు లిజన్, దే ఆర్ అండర్స్టాండింగ్ అనేది. సో జస్ట్ ర్యాండమ్గా పెట్టుకొని వినడం కాకుండా కొంచెం ట్రీట్ యాజ్ ఇఫ్ యు ఆర్ అటెండింగ్ ఫేస్ టు ఫేస్ సెషన్.
సో దట్ యూ కీప్ ఇంటరాక్టింగ్. నేను అడిగిన వెంటనే క్వశ్చన్ చెప్పడం కానీ, ఏమైనా డౌట్ ఉంటే అడగడం కానీ, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, సిఎంఏ ఫైనల్లో ఎఫ్ఆర్ ఉంది కదా, సో ఆ ఎఫ్ఆర్ వాళ్ళకు కూడా ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బుక్లో ఉన్న సిఎంఏ ఫైనల్ ఎఫ్ఆర్లో క్వశ్చన్స్ అంత స్ట్రాంగ్గా లేవు, అంటే ఐ మీన్ టు సే అంత డీప్గా లేవు. సో దేర్ విల్ బీ a chance where your institute might take few questions from CA final material also, and they might test you on concepts as well. సో క్వశ్చన్స్ ఏమొస్తాయి అని ఒక డౌట్లో బతికడం కంటే మీ బుక్లో ఉండే సిఎంఏ ఫైనల్ క్వశ్చన్స్ అని ఒకసారి చేసేసుకోండి. అండ్ పోస్ట్ దట్ వాచ్ దిస్ వీడియో ఆల్సో. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ నేను రఫ్లీ 34 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్ ఓన్లీ. వీలైనంతగా కాన్సెప్ట్ చెప్తాను, ఎట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేద్దాము. సో కాన్సెప్ట్స్ ప్లస్ ఇల్లుస్ట్రేషన్స్ రెండింటిని కలిపి మన సెషన్ ఉంటుంది. హాయ్ ప్రసన్న, గుడ్ ఈవినింగ్. Hope everything is fine. When it comes to my everything is fine. I hope with respect to video and audio, I'm just cross checking so that there won't be any disturbances post that. So it's nice to come on live after a long period. We took some break because of some official commitments. So now I'm kind of okay to have sessions. So we'll start. సో ముందు మనకు AS 14 అకౌంటింగ్ ఫర్ అమాల్గమేషన్ అని ఒక స్టాండర్డ్ ఉండేది, AS 14 అనేది. అది మనకు CA ఇంటర్లో అండ్ CMA ఇంటర్లో కూడా ఉండేది, ఫైనల్లో కూడా ఉండేది. సో దాన్ని పట్టుకొని మనము వీ కూడా రిటర్న్ వెల్ ఇన్ ద ఫైనల్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి IndAS 103 అని వచ్చేసింది. సో IndAS 103 ఇట్స్ ఎ బిజినెస్ కాంబినేషన్. ఇది చిన్న చాప్టర్ కాదు. CA ఫైనల్ వాళ్ళకి ఇది 10 to 15 మార్క్స్ మధ్యలో ఆర్ సమ్టైమ్స్ 20 మార్క్స్లో కూడా అడుగుతారు. అన్ని కాన్సెప్ట్ రిలేటెడ్. ముందు అంటే ఓల్డ్ సిలబస్లో ఎవరైతే చదివారో వాళ్ళకి ఎలా ఉండేటి క్వశ్చన్స్ అంటే 16 మార్క్స్ లెందీ క్వశ్చన్స్ ఉండేటి. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ అబ్జార్బ్ చేసినప్పుడు ఆర్ అమాల్గమేట్ చేసినప్పుడు లేకపోతే సంథింగ్ అలాంటిదైనా జరిగినప్పుడు దాన్ని ఈక్విటీ వాల్యుయేషన్ ఎలా జరిగింది, గుడ్ విల్ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, ఇంటర్ కంపెనీ గోయింగ్స్ ఎలా జరిగాయి, టాప్ డౌన్ లో స్టాక్ రిజర్వ్ ఉంటే ఏం చేస్తారు, బాటమ్ అప్లో స్టాక్ రిజర్వ్ ఉంటే ఎలా ఎలిమినేట్ చేస్తారు, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఆర్ మైనారిటీ ఇంట్రెస్ట్ అనేవాళ్ళు అప్పట్లో. సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వచ్చేవి. కాబట్టి దేర్ యూస్ టు బి అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆస్కింగ్ 16 మార్క్స్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సబ్జెక్టు అంత లెందీ క్వశ్చన్స్ ఇప్పుడు ఫ్రేమ్ చేయట్లేదు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ ఇన్ టు కాన్సెప్ట్ రిలేటెడ్. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు వన్స్ యూ క్లియర్ యువర్ CA ఫైనల్ ఆర్ CMA ఫైనల్ వెన్ యూ కమ్ ఫర్ ద ఇండస్ట్రీ, సో అంత పెద్ద క్వశ్చన్స్ చేయమని చెప్పి మనకి ఎవరు అడగరు, అంటే రియాలిటీ కూడా అంతగా అవసరం లేదు. బట్ ఒక కాన్సెప్ట్ని లైక్ ఆ గుడ్ విల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇంటాంజిబుల్స్ని ఎలా ట్రీట్ చేస్తారు, PPEని ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా డిస్క్లోజ్ చేస్తారు, ఇలాంటివి ఎవాల్యుయేషన్కి ఏమేమి ఇంపాక్ట్ పడుతున్నాయి, ఇలాంటివి అవసరానికి వస్తున్నాయి. కాబట్టి ఇన్స్టిట్యూట్ కూడా కొంచెం క్వశ్చన్స్ వాల్యూమ్నెస్ని తగ్గించేసింది, కాన్సెప్ట్స్ని ఎక్కువగా పెంచేసింది. సార్ నాకు మీ వాట్సాప్ నెంబర్ కావాలి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐ విల్ గివ్ యూ 9606560616. That is my number, but all those discussion we can have after the session. But for now we will focus on the టాపిక్. ఓకే, సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది ముందు మనం ఓన్లీ ఇండియన్ ఎంటిటీస్కి మనం ఫాలో అయ్యాము. గ్లోబల్గా మనకు మొత్తం IFRS స్టాండర్డ్స్ ఉన్నాయి. లైక్ IFRS స్టాండర్డ్స్ అంటే మొత్తం అన్ని కంట్రీస్కి కలిసి. కాకపోతే మనం IFRSని యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసుకోకుండా కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ మనము IndAS అని అంటాము. అంటే ఇట్ మీన్స్ దట్ అది IFRS మనం వాడుతున్నాము, అందులో కొన్ని కార్విన్స్ చేస్తాము, కొన్ని కార్వర్డ్స్ చేస్తాము. అంటే కొన్ని మనకు ఆ మొత్తం ఒక 100%లో ఏదైనా ఒక 5% మనకు అలా నచ్చట్లేదు, ఆ ట్రీట్మెంట్ మనకు అలా నచ్చట్లేదు అంటే దాన్ని తీసేసుకొని మిగతాది మనం తీసుకుంటాము. సో దాన్ని మనము కార్వ్ అవుట్ అంటాము. అట్లాగే కార్విన్ అంటే ఏదైతే IFRSలో లేదో కానీ మన ఇండియన్ ఎంటిటీస్కి అది అవసరమో దాన్ని మనం కొత్తగా ఇంక్లూడ్ చేసుకుంటాం, దాన్ని మనం కార్విన్స్ అంటాము. సో దిస్ ఈజ్ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ అండ్ వాట్ ఈజ్ IFRS. సో IFRS ఇండియన్ వర్షన్ ఆఫ్ IFRS ఇస్ IndAS. మనం అక్కడ నంబర్స్ డైరెక్ట్గా IFRS 3 అంటే బిజినెస్ కాంబినేషన్ అంటాం, మనం ఇక్కడ IndAS 103 అంటాం. అంటే 100 నుంచి మన సిరీస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 10
కన్సాలిడేషన్ అయితే ఇక్కడ 110 అంటాం, అక్కడ 16 పీపీఈ అయితే మనం ఇక్కడ 116 అంటాము. సో అలా కొంచెం నంబర్లో 100 ఇంక్లూడ్ చేసుకొని చేస్తాము ఐఎఫ్ఆర్ఎస్కి ఇండియాస్కి. బట్ ఫర్ నౌ టుడే ఇట్ మై టేక్ 2 hours కంటిన్యూస్లీ. వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద బిజినెస్ కాంబినేషన్ కాన్సెప్ట్స్ ఓన్లీ. సో బిజినెస్ కాంబినేషన్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ కాన్సెప్ట్స్ పైన నేను ఫోకస్ చేయను, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్. మన ఎగ్జామ్కి ఎంతవరకు అయితే అవసరమో, ఎంతవరకు అయితే మనం ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి కానీ ఒక జనరల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి సరిపోతుందో అంతవరకు ప్రస్తుతానికి మనము వీ విల్ టేక్ ది సెషన్ టు దాట్ లెవెల్. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్ యు మీన్ బై దిస్ బిజినెస్ కాంబినేషన్. మనకు ముందు AS 14లో ఓన్లీ అమాల్గమేషన్స్ లేదంటే మర్జర్స్, అక్విజిషన్స్ ఇవి మాత్రమే మనకు కవర్ అయ్యేది AS 14లో. బట్ IndAS 3 అనేది మనం ఇక్కడ అమాల్గమేషన్ అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. బిజినెస్ కాంబినేషన్ అంటున్నాడు అంటే ఇట్ కెన్ బి అమాల్గమేషన్, ఇట్ కెన్ బి అబ్జార్ప్షన్, ఇట్ కెన్ బి అక్విజిషన్, ఆర్ ఇట్ కెన్ బి డీమర్జర్, ఆర్ ఇట్ కెన్ బి ఏ యూనిట్ ఓన్లీ, అంటే ఒక యూనిట్ని సేల్ చేయడము, లేదంటే ఇంకా ఏదైనా సరే ఒక కాంబినేషన్లో ఒక ఫైనాన్షియల్గా మీ బిజినెస్ స్ట్రక్చర్ మార్చడంని మనం బిజినెస్ కాంబినేషన్లో వస్తాం. అంటే బిజినెస్ కాంబినేషన్ అనేది సచ్ ఎ వైడ్ టాపిక్, సచ్ ఎ వైడ్ స్టాండర్డ్. మనకు ముందు AS 14 అనేది ఏదో కొన్నిటికే టార్గెట్ చేసేది, కొన్ని వాటిని ఇంక్లూడ్ చేసేది, అన్నిటి వాటిని దేర్ వాజ్ నో గైడెన్స్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ AS 14. బట్ IndAS 103 అలా కాదు, ఇది టూ ఎగ్జాస్టివ్. లైక్ రకరకాల రివర్స్ అక్విజిషన్స్ అన్నీ ఉంటాయి, లేదంటే ఫ్యూచర్లో పే చేసే కంటింజెంట్ కన్సిడరేషన్ కోసం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఇక్కడ మాట్లాడతాడు, లేదంటే ఫ్యూచర్లో కంటింజెంట్ అపాన్ పేయింగ్ సంథింగ్ దాన్ని ఉంటుంది, లేదంటే ఫ్యూచర్ పేమెంట్స్ని రకరకాల ట్రీట్మెంట్ని మొత్తం ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఎనీవే వీ విల్ సీ ఆల్ దోస్ పాయింట్స్ టుడే. మనకు ఏదైనా ఒక క్వశ్చను IndAS 103లో కవర్ అవుతుందా లేదా అనే దానిపైన కూడా ఒక 2 marks క్వశ్చన్ ఆర్ 3 marks క్వశ్చన్ పాసిబుల్ ఉంది. అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఒక కేస్ స్టడీ ఇచ్చేసి, అంటే ఒక సినారియో ఇచ్చేసి, ఈ సినారియో 103లో అకౌంట్ చేయాలా లేదంటే ఇంకేదైనా స్టాండర్డ్ ప్రకారం అకౌంట్ చేయాలనేది మేబీ ఒక బిట్స్ వైజ్గా కావచ్చు, లేదంటే ఒక జనరల్గా ఉన్న ఇంటర్వ్యూస్ టైప్లో అట్లా క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో మనము డిసైడ్ చేసేది ఏ బేసిస్ పైన డిసైడ్ చేయాలంటే బిజినెస్ కాంబినేషన్. అంటే మనకు అక్కడ ఒక బిజినెస్ ఉంటే తప్ప మనం దీన్ని 103లోకి తీసుకురాకూడదు. ఓకే, దేర్ హ్యాస్ టు బి అ బిజినెస్. సో బిజినెస్ అంటే నేను మన లోకల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కార్ కొనాలనుకుంటున్నాను అంటే వాట్ ఐఎమ్ అక్వైరింగ్ ఎన్ అసెట్. ఆ అసెట్ తోటి నేను ఫ్యూచర్లో బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఆ అసెట్ ఆన్ ఇట్స్ ఓన్ విల్ నాట్ జనరేట్ ఎనీథింగ్. సో దాన్ని నేను 103లో నేను అకౌంట్ చేయాలంటే చేయకూడదు. అలా కాకుండా ఒక 5 కార్స్ కొనాలని అనుకుందాం. అంటే మా ఇంట్లో ఒక 5 members ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ టైప్లో 5 కార్స్ కొనాలనుకుంటున్నాను. సో ఆ 5 కార్స్ నేను 103లో అకౌంట్ చేయాలంటే అది కూడా 103లో అకౌంట్ చేయకూడదు. ఇట్ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఇన్ సమ్ అదర్ స్టాండర్డ్, అంటే మన PPE స్టాండర్డ్ ప్రకారం చేయాలి. సో మరి ఎప్పుడు అది 103లోకి వస్తుందంటే నేను ఎప్పుడైతే ఆ 5 కార్స్ని కొంటున్నానో ఆ 5 కార్స్తో పాటు దేర్ ఇస్ వన్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీ వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి బుకింగ్ తీసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ 5 కార్స్ ఉన్నాయి. ఆ 5 కార్స్లో వాళ్ళకి ఆల్రెడీ డ్రైవర్స్ ఉన్నారు. దే హ్యావ్ ఏ మెకానిజం. ఆ మెకానిజం మొత్తాన్ని నేను కొనుక్కుంటున్నాను అంటే దెన్ ఐ కెన్ సే ఇట్స్ ఎ బిజినెస్ కాంబినేషన్. సో ట్రై టు అండర్స్టాండ్. మనం ఒక అసెట్ మాత్రమే కొంటున్నాము అంటే అది PPEలోకి వెళ్ళాలి, అంటే ఇంకేదైనా స్టాండర్డ్కి వెళ్ళాలి. PPE జస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఒక స్టాండర్డ్కే వెళ్తుంది. అలా కాకుండా ఒక బిజినెస్ యాజ్ ఇట్ ఈస్గా నేను కొనుక్కుంటున్నానంటే దెన్ దట్ విల్ బికమ్ ఏ బిజినెస్ కాంబినేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో ఒక 4 floors ఉన్నాయి. 4 floors రకరకాల రెంట్లకు ఇచ్చేసుకుంటాను, కమర్షియల్ రెంట్కి అని చెప్పేసి, లేకుంటే డొమెస్టిక్ కోసం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా అలా అంటే లీజ్ కానీ అట్లా ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీ కొన్నానంటే అది నాకు 103లో వస్తుంది అంటే 103లోకి అది రాదు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ నేను కొన్న తర్వాత నేను అగైన్ ఐ హ్యావ్ టు డూ మై ఓన్ థింగ్. కానీ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్స్ నాట్ ఎ బిజినెస్. సో అది బిజినెస్ ఎప్పుడు అవుతుంది అంటే ఒక ప్రాపర్ హోటల్కి సంబంధించి ఒక బ్రాండ్ ఉంది, ఆల్రెడీ దే హ్యావ్ ఏ మెకానిజం, దే హ్యావ్ ఏ పీపుల్, దే హ్యావ్ రకరకాల టీమ్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది. సో నేను వెన్ ఐమ్ పుట్టింగ్ సమ్ అమౌంట్ టు పర్చేస్ దట్ ఎంటైర్ బిల్డింగ్ అలాంగ్ విత్ ద inputs, along with the process, and which has a potential to generate some revenue in the future, then I can say ఆ బిల్డింగ్ని కూడా నేను 103లో చూపించుకుంటాను. ఓన్లీ ఒక బిల్డింగ్ని కొన్నానంటే అది నాకు ప్రాపర్టీ అక్విజిషన్ అవుతుంది, అసెట్ అక్విజిషన్ అవుతుంది, కానీ బిజినెస్ అక్విజిషన్ కాదు. ఓకే, సో నౌ టు పే అటెన్షన్ టు దీస్ త్రీ థింగ్స్ యూ విల్ అండర్స్టాండ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ పాయింట్ గైస్. క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చు. 103 అనేది చాలా ఎగ్జాస్టివ్ చాప్టర్. ఓకే,
there has to be input, there has to be process, there has to be output, then only you can call something as a బిజినెస్. ఇన్పుట్ అంటే అర్థం ఏంటంటే వేటిని యూజ్ చేసుకొని నువ్వు బిజినెస్ చేయగలుగుతున్నావు. ఇందాక నేను ఒక 5 కార్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, అంటే అక్కడ ఇన్పుట్స్ ఏంటి, ఆ 5 కార్స్. ఓన్లీ కార్స్ ఉన్నంత మాత్రం అది బిజినెస్ అవ్వట్లేదు. దేర్ హ్యాస్ టు బి కార్స్ అండ్ దాంతోపాటు ప్రాసెసెస్ కూడా ఉండాలి. ప్రాసెసెస్ అంటే మేబీ వాళ్ళకి ఒక వెబ్సైట్ ప్రెజెన్స్ కావచ్చు, లేదంటే కొంచెం మార్కెట్లో పేరు కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ కావచ్చు, లేదంటే ఒక బుకింగ్ చేయడానికి కొన్ని రకాల టైఅప్స్ కావచ్చు వేరే వాళ్ళతోటి, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండాలి. అండ్ దేర్ హ్యాస్ టు బి అవుట్పుట్. అవుట్పుట్ అంటే అర్థం ఏంటంటే ఆ కార్స్ కొంటున్నాను అంటే ఆ కార్స్ నుంచి నేను రేపటి రోజు మేబీ టుడే ఓన్లీ ఐ కెన్ జనరేట్ సమ్ రెవెన్యూ ఆర్ ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు మేక్ మీ జనరేట్ రెవెన్యూ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రజెంట్లో అయినా కావచ్చు, ఫ్యూచర్లో అయినా కావచ్చు, దేర్ హ్యాస్ టు బి రెవెన్యూ పొటెన్షియల్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే దట్ ఈస్ ఎ బిజినెస్. ఐ విల్ రిపీట్ బికాస్ వై ఆమ్ ఐ రిపీటింగ్ దిస్ పాయింట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఓల్డ్ చాప్టర్. అసలు ఈ చాప్టర్లో మీరు దీన్ని చూడాలా వద్దా అని చెప్పడానికి, మనం ఓన్లీ ఒక కంప్యూటర్ కొంటున్నానంటే అది నా బిజినెస్ కొంటున్నట్టు కాదు, కంప్యూటర్ కొంటున్నట్టే. కానీ ఆ కంప్యూటర్తో పాటు అందులో ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ కొన్ని బిజినెస్లు చేస్తున్నారు, ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్ని కూడా కొంటున్నాను, ఆ వెబ్సైట్ సంబంధించిన అన్ని లింక్స్ కూడా నేను నాకు ఈ అక్విజిషన్లో వచ్చేస్తున్నాయి, దాంతో నేను రేపటి రోజు కొంచెం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. అట్లా ప్రాసెసెస్ మొత్తాన్ని కొంటే దెన్ ఐ కెన్ సే ఇట్స్ ఏ బిజినెస్ అక్విజిషన్. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఒక 100 బెంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఎవరో వచ్చేసేసి సార్ నాకు ఈ 100 బెంచెస్ కావాలి అంటున్నారు. నేను 100 బెంచెస్ని అమ్మేశాను అంటే వాట్ దే ఆర్ పర్చేసింగ్. ఇప్పుడు మీరే అనుకోండి, మీరే 100 బెంచెస్ని కొంటున్నారంటే యూ ఆర్ నాట్ పర్చేసింగ్ మై బిజినెస్. సన్మార్క్ ఇక్కడ ఉందా, సన్మార్క్ని మీరు కొనట్లేదు, ఓన్లీ ఆ 100 బెంచెస్ని కొంటున్నారు. అలా కాకుండా సార్ మీ మొత్తం బిజినెస్ నేను కొంటాను సార్ అంటే మీరు ఉంటున్న ఏరియాని నేను కొంటాను, మీ బోర్డ్ని కొంటాను, లేదంటే మీ కెమెరాని కొంటాను, లేకపోతే మీ స్టాఫ్ని కొంటాను, మీ స్టూడెంట్స్లో ఉన్న డేటాబేస్ని నేను కొంటాను, మీ ఫ్యాకల్టీస్ని నేను కొంటాను, వీటన్నిటిని యూజ్ చేసుకొని నేను రేపటి రోజు ఒక బిజినెస్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు ఎట్లా క్లాసెస్ రన్ చేస్తున్నారో నేను కూడా ఎట్లా క్లాసెస్ రన్ చేస్తాను. అట్లా అంటే ఎంటైర్ బిజినెస్గా తీసుకున్నప్పుడు ఎవరైతే నా దగ్గర నుంచి కొంటున్నారో దే కెన్ కండక్ట్ ద క్లాసెస్ అండ్ జనరేట్ ద రెవెన్యూ. మేబీ ఇవాళ పొటెన్షియల్ లేకపోవచ్చు, కానీ రేపటి ఒక పొటెన్షియల్ ఉండొచ్చు. సో దీన్ని మనం బిజినెస్ అక్విజిషన్ అంటాం. ఓకే, సో టిల్ దిస్ పాయింట్ ఏ వాటిని మనం బిజినెస్ అక్విజిషన్లో తీసుకొస్తున్నామో, ఏ వాటిని అసెట్ అక్విజిషన్లో తీసుకొస్తున్నామో, ఇది ఒక్క దానిపైన ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎవరికైనా డౌట్ ఉందా, ఈజ్ ఇట్ క్లియర్? జస్ట్ పార్టిసిపేట్ చేయండి గైస్, అది కూడా నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ యువర్ కామెంట్స్. Just I'll understand that it is understood from various corners. When you'll account something under the asset acquisition, when you'll account something as a business acquisition, I gave you 3 examples. One is 5 cars I'm acquiring, another is one building I'm acquiring, another is you are acquiring my institute. So మీరు ఏ కేస్ స్టడీ వచ్చినా ఈ ఎగ్జాంపుల్లో పెట్టుకొని చూడండి. ఆ అక్విజిషన్ వల్ల నాకు ఓన్లీ ఆ అసెట్ మాత్రమే వస్తుందా, అసెట్తో పాటు కొన్ని ఇన్పుట్స్, కొన్ని ప్రాసెస్, కొన్ని అవుట్పుట్స్, ఈ 3 వస్తున్నాయా, వీటితో నేను రెవెన్యూ జనరేట్ చేస్తానా, చేయగలనా, వీటిని డిసైడ్ చేసుకొని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, టిల్ దిస్ పాయింట్ just if it is clear, let me know. If it is clear, then I will be happy to go ahead. Lot of concepts are there guys. Today we will the session will be running till 10:30 or something. 2 గంటల సెషన్ అయితే అవుతుంది, డోంట్ వరీ. బట్ కాన్సెప్ట్స్ మాత్రం చెప్పాను కదా స్ట్రాంగ్గా ఉంటాయి. అండర్స్టూడ్? ఓన్లీ 1 క్వశ్చన్. సో CMA ఇంటర్నెట్ తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ we are talking about a final at this point of time. సో ఇన్పుట్స్ అన్నప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా అయి ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఎకనామిక్ రిసోర్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా లీజెస్ అయి ఉండొచ్చు. అంటే వాటిని వాడుకొని నువ్వు రేపటి రోజు రెవెన్యూని జనరేట్ చేస్తావు అంటే అది మాత్రమే మీకు బిజినెస్ అక్విజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఎక్కువగా కాన్సెప్ట్స్ పైన టైం స్పెండ్ చేయను. ఒక క్వశ్చన్ కూడా చేస్తాను, ఆన్సర్ నేను మీకు కనిపించకుండా పెడతాను, ఎందుకంటే మేబీ యూ మైట్ నాట్ బీ అవేర్ ఆర్ యూ మైట్ బీ అవేర్. నేను చెప్పిన కాన్సెప్ట్ని ఈ ఎగ్జాంపుల్లో పెట్టండి, మీరు చేయగలుగుతున్నారంటే యువర్ కాన్సెప్ట్స్ ఆర్ ఫైన్. Company X is a liquor manufacturer and has traded for a number of years. The company produces a wide variety of liquor and employs a workforce of machine operators, testers, and other operational, marketing, and administrative staff. It owns and operates a factory, warehouse, machine, and holds a raw material inventory and finished products. On 1st Jan 2011, the company Y pays $80 million to acquire 100% of ordinary voting shares of Company X. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైతే కంపెనీ ఎక్స్ కంపెనీ వై కంపెనీ ఎక్స్కి $80 million US డాలర్స్ ఇచ్చేసేసి ఆ బిజినెస్ని కొంటుందంట. సో ఇప్పుడు మీరు దీన్ని 103లో అకౌంట్ చేయొచ్చు అంటారా, ఇంకేదైనా
ఇంకేదైనా స్టాండర్డ్ ప్రకారం అకౌంట్ చేయొచ్చు అంటారా? 103లో వస్తుందా ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్లో వస్తుందా? నేను ఒకసారి క్వశ్చన్ మళ్ళీ పెడతాను, ఎవరికైనా నేను ఫాస్ట్గా చదవానని అనిపిస్తే. కంపెనీ వై కంపెనీ ఎక్స్కి $80 million ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి కొనుక్కుంటుంది? దే ఆర్ పర్చేసింగ్ ద ఫ్యాక్టరీ, వేర్ హౌస్, మెషినరీ, రా మెటీరియల్, ఇన్వెంటరీ. అంటే ఇవన్నిటిని తీసుకుంటుంది అంటే దే ఆర్ అక్వైరింగ్ ఆల్ ద ఇన్పుట్స్ ఇంక్లూడింగ్ ద ప్రాసెస్. అంటే వేర్ హౌసింగ్, రా మెటీరియల్ ఇవన్నిటితోటి తీసుకుంటుంది, అంటే ప్రాసెస్ని కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇట్ హ్యాజ్ ఎ పొటెన్షియల్ టు బి సోల్డ్ అవుట్ ఇన్ ద మార్కెట్. రేపటి రోజు మార్కెట్లో వెళ్ళి మీరు అమ్మేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వై $80 million ఏవైతే పే చేసి ఎక్స్ దగ్గర నుంచి బిజినెస్ తీసుకుంటుందో, యూ షుడ్ బి అకౌంటింగ్ దిస్ అండర్ IndAS 103 బిజినెస్ కాంబినేషన్స్. ఇంకో క్వశ్చన్ చెప్తాను. సో దీస్ ఆర్ ఆల్ టఫ్ క్వశ్చన్స్ గైస్. మీరు మాకేం అవసరం లేదని అనుకోకండి, కాన్సెప్ట్స్ బాగా సెట్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి. కంపెనీ డి ఈజ్ అ డెవలప్మెంట్ స్టేజ్ ఎంటిటీ దట్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ రెవెన్యూ జనరేటింగ్ ఆపరేషన్స్. సో కంపెనీ డి అనేది ఒక డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంట. అంటే మేబీ ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ అయి ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్, లేదంటే ఒక కొత్త అయిన ఒక ఇన్వెన్షన్ కావచ్చు, ఒక మెడిసిన్ని కావచ్చు. వాళ్ళు ప్రస్తుతానికి డెవలప్ చేస్తున్న పొజిషన్లో ఉన్నారు, ఇంకా డెవలప్ అవ్వలేదు ప్రోడక్ట్. ఇంకేదో ఒక రకమైన డిజీజ్కి వీళ్ళు ఒక మందును కనిపెడుతున్నారు, అది ప్రస్తుతానికి డెవలప్ అవుతూ ఉంది, కానీ ఇంకా లైసెన్స్ కానీ అప్రూవల్స్ కానీ రెగ్యులేటరీ అప్రూవల్స్ కానీ రాలేదు. The workforce consists mainly of research engineers who are developing a new technology that has a pending patent application. అంటే వాళ్ళు ఎవరైతే దాన్ని డెవలప్ చేస్తున్నారో ఓన్లీ సైంటిస్టులు లేదంటే ఓన్లీ ఇంజనీర్స్ వీళ్ళే ఉన్నారంట. సో వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, దాని అప్రూవల్ తీసుకొచ్చుకోవడానికి లేదంటే దాన్ని పేటెంట్ అప్లికేషన్ నుంచి వాళ్ళ పేరు మీద తెచ్చుకోవడానికి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. నెగోసియేషన్స్ టు లైసెన్స్ దిస్ టెక్నాలజీ టు ఏ నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ఎట్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే ఈ ఇంజనీర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అదేదో కనుక్కున్నారు కదా, ఆ కనుక్కున్న దానికి ప్రస్తుతానికి వాళ్ళ పేరు మీద తెచ్చుకొని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పేరుతో ఈ వాళ్ళ పేరు మీద తెచ్చుకున్న తర్వాత ఏదైతే వాళ్ళ ఆ టెక్నాలజీని తయారు చేస్తున్నారో అది వేరే కస్టమర్స్కి అమ్ముదామని చెప్పేసి ఆల్రెడీ మాటలలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోతున్నాయి, అంటే ఇట్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేను ఒక సైంటిస్ట్ ఉన్నాను, ఏదో కొత్త రకమైన పరికరాన్ని కనిపెట్టాను. నేను ఏమన్నానంటే ఈ పరికరాన్ని అమ్ముతా అని చెప్పి చాలా ఒక 10-20 మంది కస్టమర్ని ఆల్రెడీ నేను పోగు చేసుకున్నాను, డబ్బులు రాలేవు, ఇప్పటివరకు నాకు రూపాయి కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే ఇది నా పేరు మీద వచ్చేస్తుందో నేను వేరే కస్టమర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కంపెనీ డి ఈజ్ రిక్వైర్డ్ అడిషనల్ ఫండింగ్ టు కంప్లీట్ ద డెవలప్మెంట్ వర్క్ అండ్ కమెన్స్ ప్లానింగ్ కమర్షియల్ ప్రొడక్షన్. అంటే ప్రస్తుతానికి నేను రిసెర్చ్ వరకే వచ్చాను, ఓకే, ఓన్లీ డెవలప్మెంట్ వరకే వచ్చాను, కానీ నాకు ఇంకా డబ్బులు కావాలి. ఇంకా ఆ డబ్బులు తీసుకొని ఈ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తాను, అంటే ఆ రీసెర్చ్ మొత్తం కంప్లీట్ చేస్తాను. రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. The value of the identifiable net assets in the company D is $750 million. Company A pays $600 million in exchange for 60% of equity of company D. That is a controlling interest. నేను ఆన్సర్ని నేను హైడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి, క్వశ్చన్ మీతో చేయించడానికి ప్రయత్నిస్తాను. ఏంటి, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, వాడు ఏదో రీసెర్చ్ చేశాడు, ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది. సో ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే నాకు కొంచెం డబ్బులు కావాలి, ఆ డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా కంప్లీట్ చేసి ప్రొడక్షన్ చేసి జనాలకు అమ్ముకుంటానని అనుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎవడికో వాడి మీద కన్ను పడింది. ఏమన్నాడు, అరే నీ కంపెనీని కొనుక్కుంటున్నారా అంటున్నాడు. అంటే ఎవడైతే కొంటున్నాడో వాడు దాన్ని IndAS 103లో చూపించాలా, చూపిస్తే ఏ రీజన్ వల్ల చూపించాలి. ఇట్స్ నాట్ ఎస్ఆర్ నో కాదు. ఇప్పుడు ఇది 4 మార్కులకు వస్తే ఎస్ఆర్ నో రాసి వదిలేయలేరు కదా. ఏ రీజన్ వల్ల మీరు దీన్ని 103లో చూపించాలి, లేదంటే అది అసెట్ అక్విజిషన్లో అవుతుందా అని మీరు డిసైడ్ చేయాలి. సో మీరు ఆన్సర్ చెప్తాప్పుడు ఏం చెప్పాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ IndAS 103, ఇది మీరు IndAS 103లో కవర్ అవ్వాలి అంటే అందులో ఇన్పుట్స్ ఉండాలి, అందులో ప్రాసెస్ ఉండాలి, దానిలో అవుట్పుట్ ఉండాలి. అంటే ఈ 3 క్యూములేటివ్గా ఉంటేనే, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఉంటేనే IndAS 103 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసులో ఆ 3 ఉన్నాయా లేవో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఒక 1 minute బ్రేక్ ఇస్తాను, అంటే 1 minute లోపు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇదే కేస్ స్టడీ నన్ను ఎవరైనా అడిగారు ఇంటర్వ్యూ కానీ, లేక జాబ్లో కానీ, వర్కింగ్లో కానీ, ఎక్కడైనా ఎగ్జామ్లో కానీ, సో నేను దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కొత్త క్వశ్చన్ ఉంటుంది, ఎప్పుడు పాత క్వశ్చన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో విల్ సీ హౌ మెనీ ఆన్సర్స్ వీ విల్ గెట్ ఇట్. గైస్, ఐ నీడ్ అట్లీస్ట్ 1 or 2 ఆన్సర్స్. See, 5 members చూస్తున్నా, ఐఎమ్ ఓకే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ lot of people will watch. I know the subject itself is like that, okay, but whoever is watching, try to participate. Even if it is a wrong answer also, it's fine, okay, nothing wrong. If it is a correct answer, it's fine, you will learn something from it, okay.
I need answer, guys. Will you account this acquisition under IndAS 103, or will you account it under any other standard? Swapna, Rahul, Crazy, okay, Prasanna, Commander 103. So is there any particular reason why you want to account this as a 103? Because there are inputs, I understand. There is a process. ఎందుకంటే అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. బట్ అవుట్పుట్ ఎలా ఉంది అంటే ఇంతవరకు ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా జనరేట్ చేయలేదు. సో విల్ యూ కాల్ ఏ కంపెనీ యాజ్ ఎ కంపెనీ వెన్ ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఈవెన్ 1 rupee? Yes, all your answers are right, guys. So even there is no revenue as of now, but it has a potential. మీరు ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ ఆ కంపెనీ మొత్తాన్ని అక్వైర్ చేసుకొని కొంచెం డబ్బులు అందులో పెట్టి దాన్ని ఇంకా ముందు స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అమ్ముకుంటున్నాం అంటే there is a potential that you can generate revenue. So for that reason, this will be accounted under IndAS 103. Bhargav, even the business has not yet started, but it has a potential to generate revenue in future because they are already in contact with the various customers and the agreements are at an advanced stage that ఒక్కసారి ఇది ప్రోడక్ట్ ఇది ఒక్కసారి ఇది ఇంకొంచెం ముందుకు వెళ్ళింది అంటే దే ఆర్ రెడీ టు పే అంటే ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్లో ఉంది కాబట్టి you can say that there is a potential for you to revenue generate. So I appreciate people who are participating. Even if it is a wrong answer, please don't delete it. Okay, so it's not a race. Over win avutana over lose avutana kaadu. There are a lot of occasions I'm also at a mistake. So try to participate. That is more important. Okay. Next we'll go to the next question. Rahul, the reason is not because it is having a controlling interest. Controlling interest ఉన్నదనే reason తోటి మనం దీన్ని బిజినెస్ కాంబినేషన్ అనట్లా. What you are acquiring is as a potential to generate revenue tomorrow. Okay, so for that reason it is a business acquisition. See, sometimes if you are acquiring 90% of one asset, I mean ఒక కారు కొనాలనుకుంటున్నాను, 90% నేను పెడుతున్నాను, 10% మా ఫ్రెండ్ పెడుతున్నాడు. సో కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ నాకుంది. ఈవెన్ దో ఐఎమ్ హ్యావింగ్ ఏ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కార్, బట్ దట్ కార్ హ్యాస్ నో పొటెన్షియల్ టు జనరేట్ రెవెన్యూ. అంటే పొటెన్షియల్ ఉందంటే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ లేదు, రేపటి రోజు దాన్ని క్యాబ్ డ్రైవర్గా వాడుకుంటే ఉంటుంది, కానీ ఇప్పుడైతే లేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ కాంబినేషన్. ఓకే, yeah, next question will go. I appreciate whoever is participating. Company A acquires 100% of equity and voting rights in Company P, a subsidiary of its property investment group. Company P owns 3 investment properties. The properties are single tenant industrial warehouse subject to long term lease. Okay, so దీని క్వశ్చన్ కూడా నేను ఇంకా సింపుల్గా చెప్తాను. ఒక కంపెనీ దగ్గర 3 రకాల ప్రాపర్టీస్ ఉన్నాయంట. వాళ్ళ ప్రాపర్టీస్ ఏం చేస్తారంటే ఏదో ఒక కమర్షియల్ హబ్బులు కానీ ఫ్యాక్టరీస్లో కానీ లాంగ్ టర్మ్ లీజ్కి ఇస్తారు. ఇప్పుడు మీదే ఒక బిజినెస్ ఉంది, మీరు ఏం చేస్తారు అంటే మీరు ఏం చేయరు, మీరు ప్రాపర్టీని అందరికీ లీజ్కి ఇచ్చుకుంటారు. నేను మీ కంపెనీలో ఇంట్రెస్ట్ని కొనుక్కుంటున్నాను. ద లీజ్ oblige కంపెనీ పీ టు ప్రొవైడ్ బేసిక్ మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్. సో మీరు మీ ప్రాపర్టీని ఒక వేరే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ కార్డ్ని పెట్టడం కానీ, లేదంటే లైటింగ్ కానీ, లైక్ ఇన్సూరెన్స్ కానీ, అట్లా మినిమం కొన్ని ఏఎంసీ కానీ అట్లాంటి కొన్ని సర్వీసెస్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. విచ్ హ్యాస్ బీన్ అవుట్సోర్స్డ్ టు థర్డ్ పార్టీ కాంట్రాక్టర్స్. ప్రస్తుతానికి మీకు చేతగాకాలు అక్కడ మీరు చూసుకోలేక దాన్ని కూడా వేరే వాళ్ళ కాంట్రాక్టర్కి ఇచ్చేశారు. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ పీస్ లీజెస్ వాస్ క్యారీడ్ అవుట్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇట్స్ ఫార్మర్ పేరెంట్ కంపెనీ ఆన్ ఏ పార్ట్ టైం బేసిస్. అంటే జస్ట్ రెంట్లు కలెక్ట్ చేసుకుని ఒక వర్క్ని ఒక మనిషి అక్కడ కూర్చొని చేస్తున్నాడు. బట్ దిస్ ఇండివిజువల్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ టు న్యూ ఓనర్. సో వాడిని ఎట్లా మనం కొత్త కంపెనీలో తీసుకోమాట, ఎట్లా వెళ్ళిపోతాడు. సో ఇది బిజినెస్ కాంబినేషన్ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి. ఓకే, నేను మళ్ళీ క్వశ్చన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హర్రీగా వెళ్ళడానికి లేదు గైస్. దిస్ సెషన్ ఇస్ నాట్ టు బీ ఇన్ ఏ హర్రీ, బట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీది ఒక బిజినెస్ ఉంది, మీకు 3-4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ కోసం మీరు మెయింటెనెన్స్ మీరే ఇచ్చుకుంటారు, అకౌంటింగ్ కూడా మీరే చేస్తారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ వరకు ఒక అతను చేసుకుంటాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ జనరేటింగ్ రెవెన్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ కంపెనీ నేను కొనేసుకుంటున్నాను. సో కొనేసుకున్నప్పుడు నేను షుడ్ ఐ అకౌంట్ దిస్ అండర్
IndAS 103 ఎందుకంటే అందులో ఇన్పుట్స్ ప్రాసెస్ అవుట్పుట్స్ ఉన్నాయని, లేదంటే ఏం సార్ ఓన్లీ ప్రాపర్టీ కొనుక్కుంటున్నావు కదా అందులో ఏం జనరేట్ అవుతుంది రెంట్ తప్ప ఇంకేం రావట్లేదు కదా అని చెప్పేసి అదర్ అసెట్గా అంటే మేబీ పీపీఈలో కూడా చూపించుకోవచ్చా అనేది క్వశ్చన్. ఓకే, సో ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds గైస్. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఐ విల్ వెయిట్ ఫర్ 30 seconds. Try to understand, participate. Even if it is 3-4 answers also, that makes me really happy. So that is the point of coming on a live, because we get to interact with each other. సో మీరు ఆలోచించండి, ఆ ప్రాపర్టీలో 3 ఉండాలి, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసి మీరు ఆన్సర్ ఎస్ 103 అని చెప్పండి, లేదంటే అదర్ అని చెప్పండి, చాలా అంతే. ఓకే, రాహుల్, ప్రియాంక, స్వప్న, నిఖిల్, నాగశ్రీను. ఓకే, నో అనే ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా చూద్దాం. 1 ఆన్సర్ ఇస్ నో. వై ప్రియాంక? దెర్ ఈజ్ ఇన్పుట్, దెర్ ఈజ్ ప్రాసెస్, దెర్ ఈజ్ అవుట్పుట్. వై, హౌ డూ యూ జస్టిఫై దట్ ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ కాంబినేషన్? ఇట్ ఈస్ జస్ట్ ఎ లీజ్. మనం లీజ్కి ఇవ్వట్లేదు. నేను ఇక్కడ ఒక చిన్న బొమ్మ వేసి చెప్తాను. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, వాడికి ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, ప్రాపర్టీ 3 ఉన్నాయి. ఈ 3టి వీడు లీజ్కి ఇచ్చుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు నేను సంపద అనుకుందాం, నేను ఈ ప్రాపర్టీ లీజ్ తీసుకోవట్లేదు, నేను ఓన్లీ ఈ కంపెనీని పర్చేస్ చేస్తున్నాను. It is not AS 19. Okay, so if you happen to be CA or CMA final student, don't use old numbers. Okay, but it is, we are not entering into any lease. There is a company who is dealing with the leases, like they have property, they have given it on a lease. I am acquiring that company, so nowhere I am involving in the lease here. Okay, so crazy guys, it's 103. Yes, Priyanka, it's 103 because it is not a lease, because I'm not involving in any lease. Like, take an example, you have a property and you already have a manpower, you already entered into an agreements, you already have a maintenance, so everything is in place for you. Like, there is an input. Then just me business ni konnanu ante, I can be in your shoes, I can continue to give this lease to someone else and I can generate the revenue. So there is an input, there is a process, there is an output, so it will come under IndAS 103. ఓకే, బట్ ఆన్సర్ ఏముంది? ఓకే, సో సో నేను ఈ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ థింక్ ఇట్స్ రాంగ్. ఇట్ ఈస్ అ బిజినెస్ కాంబినేషన్ ఓన్లీ. సో ఇట్ ఈస్ అ బిజినెస్ కాంబినేషన్ ఓన్లీ. బట్ నేను ఇందాక ఒక స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదేంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు అనుకున్నాం, ఎక్స్ అనే పర్సన్, మీకు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని లీజ్కి ఇస్తున్నారు తప్ప ఇంకా మీకు అసలు బిజినెస్ అనేదే లేదు. ఇంకా అక్కడ జస్ట్ ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది, ఆ ఓపెన్ ల్యాండ్ని ఒక షెడ్కి, కార్ వాష్ చేయడానికి ఒక షెడ్కి మీరు లీజ్కి ఇచ్చేసారు. ఇప్పుడు నేను దాన్ని తీసుకుంటున్నానంటే దట్ ఈస్ అన్ అసెట్ అక్విజిషన్ ఫర్ మీ. అలా కాకుండా మీరు ప్రాపర్టీ డీలింగ్లో ఉన్నారు, మీకు ఆల్రెడీ మ్యాన్ పవర్ ఉంది, లేకపోతే మీకు ఆల్రెడీ ఏఎంసీ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఐఎమ్ నాట్ అక్వైరింగ్ జస్ట్ వన్ ప్రాపర్టీ, ఐఎమ్ అక్వైరింగ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ యాజ్ వెల్. సో ఇట్ విల్ బికమ్ బిజినెస్ కాంబినేషన్. ఎస్, అండ్ దెర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఏబీసీ లిమిటెడ్, వాళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్లో ఉన్నారు అనుకుందాం. సో ఇక్కడ XYZ లిమిటెడ్, దే ఆర్ అక్వైరింగ్ 1 lakh షేర్స్ అనుకుందాం. 1 lakh షేర్స్, 1 lakh ఈక్విటీ షేర్స్. ఓకే, నౌ డూ యూ సే ద అక్విజిషన్ షుడ్ యూ బీ అకౌంటింగ్ అండర్ 103 ఆర్ విల్ యూ బీ అకౌంటింగ్ ఇట్ అండర్ ఎనీ అదర్ అసెట్? ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఇప్పుడు XYZ కంపెనీ ఏబీసీ కంపెనీలో ఓన్లీ షేర్స్ కొంటుంది అంతే. సో విల్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్ అక్విజిషన్ ఆర్ విల్ యూ కాల్ ఇట్ యాజ్ అన్ అసెట్ అక్విజిషన్? ఇట్స్ ఫైన్. ఓకే, సో విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్వశ్చన్. నౌ విల్ కమ్ టు దిస్ క్వశ్చన్. ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నేను కొన్ని షేర్స్ కొంటున్నాను, కొన్ని షేర్స్, అది ఇంకేం డీటెయిల్స్ ఇవ్వలేదు మీకు. ఆ కొన్ని షేర్స్ ఇచ్చినప్పుడు డూ యూ కాల్ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఐఎమ్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ కంపెనీ, ఆర్ విల్ యూ కాల్ దట్ ఓకే ఐఎమ్ అక్వైరింగ్ ద బిజినెస్?
బికాజ్ ఆల్రెడీ ఏబిసిడి కంపెనీకి ఇన్పుట్ ఉంది, ప్రాసెస్ ఉంది, అవుట్పుట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని విల్ యూ కాల్ దట్ యాజ్ అ బిజినెస్ ఆర్ విల్ యూ సే ఇట్స్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అని చెప్పేసి మీరు అసెట్లో చూపించుకుంటారు. ఓకే, ఐ వెయిట్ ఫర్ 30 seconds అగైన్. Only one answer, guys. I am not sure how many of you are following this video, but it's not a business acquisition. Okay, it's just an investment. Okay, it's just an investment. Swapna, right? Okay, so try to participate. Whoever is watching this video, just makes you confident. Even if it is a wrong mistake, a wrong answer, it's fine. Okay, nobody is asking you in తప్పెందుకని అన్నట్లే ఎగ్జామ్లో తప్పు చేసే బదులు ఇక్కడ తప్పు చేయొచ్చు కదా. ఇట్స్ యూ లెర్న్ సంథింగ్. ఓకే, దర్ ఇస్ నథింగ్ exciting or there is nothing disappointing. It's just like you just participate. Okay, ఇంకో క్వశ్చన్ చెప్తాను. లైక్ there are 36 questions, guys. You understand by the end of 36 questions there are lot of issues will be resolved. మీరు చాలా ఇష్యూస్ మీ బ్రెయిన్లో రెడీగా అయిపోతాయి. 36-35 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. Company S is a manufacturer of a wide range of products. The company's payroll and accounting system is managed as a separate cost center, supporting all operating segments and the head office functions. Company A agrees to acquire the trade assets, liabilities and workforce of the operating segment of Company S, but does not acquire the payroll and accounting cost center or any head office functions. Can Company A is a competitor? Company A is a competitor of Company S. Okay, answer I'm not going to read. నేను అదే చెప్పాను కదా, మనము పార్టిసిపేట్ చేస్తే వన్స్ వీ పార్టిసిపేట్ విల్ లెర్న్ ఇట్. ఓకే, సో ట్రై టు పార్టిసిపేట్. ఎనీవే ఐ విల్ బి గివింగ్ ద ఆన్సర్. Sir, cost into topics remaining chapters. Okay, so we will talk about other topics, guys. At the moment we'll restrict our discussion to IndAS 103. Okay, you can come at Mallikarjun Rao investment. Why it is an investment, Mallikarjun? See, I'll explain the question. There is one కంపెనీలో ప్రొడక్షన్, క్వశ్చన్ కూడా పెడుతున్నారు చదువుకోవాలనుకున్న వాళ్ళకి. ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ప్రొడక్షన్ అవుతుంది, కంపెనీలో ఇన్పుట్స్ ఉన్నాయి, కంపెనీకి సేల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి పేరోల్ ప్రాసెసింగ్ అని ఒక టీం ఉంటుంది కొంచెం పెద్ద కంపెనీలో. పేరోల్ అంటే ఆ కంపెనీలో ఉండే ప్రతి ఎంప్లాయీకి శాలరీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఎంత అంటే అవన్నీ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఒక టీం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఆ కంపెనీ మొత్తాన్ని కొనేసుకుంటాను, కానీ ఆ పేరోల్ టీం నాకు నచ్చలేదు. ఎందుకో వాళ్ళు ఎట్లెట్లనో చేస్తున్నారు. మా కంపెనీలో ఆల్రెడీ పేరోల్ టీం ఉంది. ఆ కంపెనీని కొనుక్కున్న తర్వాత మా కంపెనీలో ఉన్న పేరోల్ టీం ఎట్లాగో మాది చూసుకుంటుంది, అంటే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి ఎంత ఇవ్వాలనేది చూసుకుంటుంది. అట్లాగే నేను ఏ కంపెనీలో కొనబోతున్నానో ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి కూడా మా వాళ్ళు చూసుకుంటారు. పే చేయడము, ప్రాసెస్ చేయడము, డబ్బులు టీడీఎస్ డిడక్ట్ చేయడము, ఫార్మ్ 16 ఇలాంటివి చూసుకుంటారు. సో ఇప్పుడు నేను ఆ కంపెనీ మొత్తం కొనుక్కొని ఓన్లీ ఆ పేరోల్ ప్రాసెస్ని కొనుక్కోవడం వల్ల నువ్వు బిజినెస్ కాదని అనగలుగుతావా? ఐఎమ్ నాట్ సేయింగ్ ఎన్ ఆన్సర్, బట్ థింక్ ఆన్ దోస్ లైఫ్. క్వశ్చన్ ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే. సో ది సెషన్ ఇస్ టు ప్రాక్టీస్, గైస్. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయడానికి వచ్చామనుకోండి, అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్ పెట్టకుండా చెప్తాను, ట్రై చేయండి. ప్లీజ్ డోంట్ డిలీట్ యువర్ కామెంట్స్. ఓకే, ఇట్స్ ఓకే. Yes, I'm waiting for one answer, guys. At least one answer. Why, Mallikarjun, why are you saying it's an investment? See, ఆలోచించండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక కంపెనీలో ఉండే ప్రతి ప్రాసెస్ని తీసుకుంటేనే బిజినెస్ అక్విజిషన్ అవుతుందా? అందులో వాడి దగ్గర ఒకటి లీజుకి తీసుకున్న ప్రాపర్టీ, నాకు ఆ లీజుకి ప్రాపర్టీ అవసరం లేదు. ఆ సేమ్ ప్రొడక్షన్ నేను నా కంపెనీలో ఆల్రెడీ హైదరాబాద్లో ముంబైలో మనకు ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ ఉంది, అందులో వేసేసుకుంటాను. నీ లీజ్ నాకు అవసరం లేదంటారు. అంటే ఏదో ఒకటి వద్దనంత మాత్రాన విల్ యూ సే ఇట్స్ నాట్ ఎ బిజినెస్ కాంబినేషన్, ఇట్స్ ఎ బిజినెస్ పర్చేజ్ ఓన్లీ. రాహుల్, ప్రియాంక, క్రేజీ, స్వప్న. ఓకే, సో మల్లికార్జున్, ఇట్ ఈస్ ఎ బిజినెస్ కాంబినేషన్ ఓన్లీ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ సెలెక్టింగ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్. సో మనం ఏం చూడాలి అంటే ఇక్కడ మీరు బాటమ్ లైన్ అర్థం చేసుకోండి.
మనం కొనుక్కుంటున్న వాటిల్లో కొన్ని ఇన్పుట్స్ ఉండాలి. అంటే ఇన్పుట్స్ అంటే రా మెటీరియల్, ఆల్రెడీ ఎంప్లాయీస్, ఓకే, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ చైన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇవన్నీ ప్రాసెసెస్ కూడా ఉండాలి. అంటే వాళ్ళని ఎట్లా చేయాలి, మాన్యువల్స్, టెక్నాలజీ, మిషన్స్, ఇట్లా కొంచెం ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉన్నాయి, ఏవేవి ఎట్లా చేయాలనేది. వాటిని అమ్ముకుంటే రేపు మనం రెవెన్యూ జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. ఈ మూడు ఉన్నాయంటే బిజినెస్ కాంబినేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే మీకు బిజినెస్ కాంబినేషన్లో ఏవి వస్తాయో రావో అంటే కాన్ఫిడెంట్గా రానంత వరకు మనకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, but you will enjoy, guys. Okay, if you like the subject, you will enjoy. Company A is a pharmaceutical company. Since inception, the company had been conducting in-house research and development activities through its skilled workforce and recently obtained an intellectual property right in the form of patents over certain drugs. Okay, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు ఇన్-హౌస్ అంటే ఇంట్లోనే సైంటిస్ట్లను పెట్టుకొని, ఇంట్లో అంటే వాళ్ళ ఆర్గనైజేషన్లోనే సైంటిస్ట్లను పెట్టుకొని రీసెర్చ్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఒక పేటెంట్ని బయట నుంచి కొనుక్కున్నారంట. ద company has a production plant that has recently obtained regulatory approvals. However, the company has not earned any revenue so far and does not have any customer contracts for sale of goods. ఇప్పటి వరకు ₹1 అమ్మలేదు, ఇప్పటి వరకు ఒక కస్టమర్ కూడా దరిదాపుల్లో లేడు. అంటే ఇంతకుముందు ఒక క్వశ్చన్లు ఎలా ఉండే, అగ్రిమెంట్ విత్ ద కస్టమర్స్ ఆర్ ఎట్ అన్ అడ్వాన్స్డ్ స్టేజ్. అంటే ఇప్పటి వరకు రెవెన్యూ జనరేట్ చేయకపోయినా కానీ జనరేట్ చేయగలిగే పొటెన్షియల్ అందులో కనిపించింది. ఆల్రెడీ చాలా మందితో మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ మీటింగ్స్ అవుతున్నాయి, పీపీటీ ప్రజెంట్ చేశారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అంటే ఇట్స్ ఫైన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పటివరకు నువ్వు రీసెర్చ్ చేసుకున్నావు, బయట నుంచి ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకుంటున్నావు, ఇప్పటివరకు ఒక కస్టమర్ లేడు, ₹1 జనరేట్ చేసింది లేదు. కంపెనీ బి అక్వైర్స్ కంపెనీ ఏ. ఇప్పుడు ఆ కంపెనీని కంపెనీ బి, అంటే ఇందాక మనం చెప్పినంత కంపెనీ ఏ, ఆ కంపెనీ ఏని మొత్తాన్ని కంపెనీ బి అక్వైర్ చేస్తుంది. డస్ కంపెనీ ఏ కాన్స్టిట్యూట్ బిజినెస్ ఇన్ అకార్డెన్స్ విత్ IndAS 103. ఇప్పుడు మనం దాన్ని బిజినెస్ అంటామా? ఇంతకుముందు ఫార్మాసిటికల్ కంపెనీకి కరెక్ట్ రెండింటిని ఇట్లా ఇమాజిన్ చేసుకొని కంపేర్ చేసుకోండి, యూ విల్ రియలీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సి దిస్ 2 మార్క్స్కి 4 మార్క్స్కి వచ్చేస్తుంది గైస్. అనవసరంగా మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు. Guys, I need answers, guys. I need answers. One or two people. Swapna. ఎస్ అంటున్నాడు రాహుల్. ఓకే, సో ఈజ్ ఆన్సర్ ఇస్ ఆల్సో రైట్. సి మీరు ఇది ఎస్ అన్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, నో అన్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో కూడా. కాకపోతే యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్ ఆఫ్ వై ఆర్ యూ సెయింగ్ ఇస్ యాజ్ అన్ ఎస్. సో ఇప్పుడు తను ఎస్ అంటున్నాడు అంటే ఐ అండర్స్టాండ్, కమెంట్స్లో అంతా రాయలేము. ఇన్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు సే దట్ ఐ ఆమ్ సేయింగ్ ఎస్ బికాస్ దేర్ ఇస్ అన్ ఇన్పుట్, there is a process, there is no output. Even though there is no output at this point of time, we believe, as a company we believe that since they have acquired a new patent from another company, it has now, while at this point, if they can integrate their existing processes, existing technology or existing trademark or whatever with the one that they have acquired now, there is a possibility, and we believe that there is a possibility for the company to generate revenue in the future. Hence there is an output as well. సో ఈ మూడు ఉండడం చేత మేము దీన్ని ఒక ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఉంది అని చెప్పేసి బిజినెస్ కాంబినేషన్ చెప్పి అంటామని చెప్పేసి మీరు యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఇఫ్ నాట్ హియర్ ఇట్స్ ఫైన్, బట్ ఇన్ ఎగ్జామినేషన్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ వాట్ ఎవర్, యూ హ్యావ్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ జనరేటింగ్, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ప్రియాంక. ఓకే, యా, సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So it will be more interactive like this. I mean, I'm happy that you are giving the answers. Answer chupincha. Modifying the above illustration, if company A had revenue contracts and sale force such that the company B acquires all the inputs, process and other than the sales force,
దెన్ వెదర్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఈజ్ మెట్ ఇన్ అకార్డెన్స్ విత్ IndAS 103. ఇప్పుడు చెప్పండి, సేల్స్ ఫోర్స్ అంటే అమ్మగలిగే ఒక కెపాసిటీ, అమ్మగలిగే ఒక టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము, ఈ టీంని కాకుండా మిగతా అన్నిటిని తీసుకుంటే విల్ యూ సే ఇట్స్ యువర్ బిజినెస్ కాంబినేషన్ ఆర్ ఇస్ 103లో వస్తుందా లేదా చెప్పండి. I'll wait for 30 seconds for each question. Please try to participate, guys. I understand there are 5-6 students. It's fine. This video can be watched later also. Okay, so you have to justify why you are saying it's 103 as much as you can. Unna English and Sarla fast rasesende. We will not be checking the grammatical things here. But on what basis you are saying this is a 103? See, సేల్స్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? కంపెనీలో ఇన్పుట్స్ ఉండాలి, ప్రాసెస్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి. నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళు ఏ చైన్స్ వాళ్ళు అమ్ముతున్నారు, అంటే ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్తో అమ్ముతున్నారో అవి నాకు వద్దు, కాకపోతే నేను మీదే అన్ని తీసుకుంటాను అంటున్నాను. సో మీదే అన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు 103లో వస్తుందా రాదా అనడానికి యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ సేయింగ్ దట్ ఇట్ స్టిల్ కన్స్టిట్యూట్ యాజ్ ఎ బిజినెస్ కాంబినేషన్ ఈవెన్ వెన్ ద సేల్స్ ఫోర్స్ ఆఫ్ దట్ కంపెనీ ఐఎమ్ నాట్ అక్వైరింగ్. మీరు జస్టిఫికేషన్ ఏమి ఇవ్వచ్చు అంటే బుక్లో కూడా అదే ఉంది. ఏంటి అంటే జస్ట్ బికాజ్ నేను వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని తీసుకున్నంత మాత్రాన నేను ఆ ప్రోడక్ట్ని అమ్మకుండా అయితే ఉండను కదా. ఇవాళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, నాకు అది నచ్చట్లేదు, సేల్స్ ఫోర్స్ ఉంది, అది నాకు నచ్చట్లేదు. మా కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, మాది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీయే, మాకు ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, మాకు మార్కెట్లో కొంచెం పేరు కూడా అవన్నీ ఉన్నాయి. కాబట్టి అదొక్కటి పక్కకు పెట్టేసి మిగతా నేను తీసుకొని వాటిని యూజ్ చేసుకొని నేను రెవెన్యూ జనరేట్ చేస్తాను అని మీరు జస్టిఫై చేయగలగాలి. అంటే కంపెనీ కానీ మేనేజ్మెంట్ కానీ అది జస్టిఫై చేస్తే స్టిల్ ఇట్ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ బిజినెస్ కాంబినేషన్. Sales process means in outputs. Correct, Priyanka. I appreciate. Yeah. Yes. Crazy guys. Okay, so yes, your answer is right, and I appreciate that participation. Participate cheyadamlo tappem ledu. You will learn a lot of things. You will get some courage. Okay. So మనకు ఇప్పటి వరకు అది 103లో రావాలా వద్దా అని మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ కాకుండా కొత్త క్వశ్చన్స్ ఏం రావు, దీన్నే తిప్పి ఇస్తాడు. కాకపోతే మీరు అది స్ట్రక్చరల్గా అర్థం చేసుకోండి. మనం కొనుక్కున్న వాటిలో ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్, అంటే ఆ ప్రాసెస్ని ఇన్పుట్ తోటి జత చేసి మనం రెవెన్యూ జనరేట్ చేయగలిగేంత స్తోమత దానికి ఉన్నది అంటే మనం దాన్ని 103లో తీసేసుకుంటాం. ఓకే, సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద లైక్ ఎలా చేస్తాము. సపోజ్ 103లో వస్తారా అని చెప్పి ఇంతవరకు మాట్లాడుకున్నాం. నౌ వి ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు 103. దెన్ హౌ డు యూ ట్రీట్ ఇట్? మనం ఏం చేస్తామంటే బిజినెస్ కాంబినేషన్లో ఫస్ట్ వీ విల్ ఐడెంటిఫై ద అక్వైరర్. అక్వైరర్ అంటే కంపెనీని ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు అక్వైరర్ అని చెప్పి మనం అనుకునే వాళ్ళం కదా AS 14 ప్రకారం. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. అక్వైరర్ కెన్ బి అదర్ పార్టీ ఆల్సో. నేను తర్వాత చెప్తాను. రివర్స్ అక్విజిషన్ అని ఒకటి వస్తుంది, కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ అని ఒకటి వస్తుంది. రెండు ఉన్నాయి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను. బట్ ఎనీవే ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ద వన్ విచ్ ఈస్ ఇష్యూయింగ్ ద షేర్స్ విల్ బికమ్ ద అక్వైరర్. అంటే ఇప్పుడు ఎంటిటీ A ఉంది, ఎంటిటీ B ఉంది. ఇప్పుడు వీడి దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటిటీ ఏమంటుందంటే నీ కంపెనీ మొత్తం కొనుక్కుంటాను, కన్సిడరేషన్లో నేనేం చేస్తాను అంటే ఐ విల్ ఇష్యూ 1 lakh షేర్స్ ఆఫ్ మై ఓన్ కంపెనీ. అంటే నా కంపెనీలో ఉండే షేర్స్ మొత్తాన్ని నేను మీకు ఇచ్చేస్తాను అంటుంది. ఓకే, అంటే ద వన్ హూ ఈస్ ఇష్యూయింగ్ ద షేర్స్, నాట్ జస్ట్ షేర్స్, ఇట్ కెన్ బి క్యాష్ ఆల్సో. ఇప్పుడు మీకు ఒక బిజినెస్ ఉంది, నేనేమంటున్నాను నీ బిజినెస్ మొత్తం నాకు ఇచ్చాను, ఒక 10 లక్షలు ఇచ్చేస్తాను అంటున్నాను. అంటే ద వన్ హూ ఈస్ ఇష్యూయింగ్ సమ్ కన్సిడరేషన్. ఇట్ క్యాన్ బి క్యాష్, మోస్ట్లీ ఇట్ విల్ బి ఇన్ ఈక్విటీ బట్ నాట్ నెసెసరీలీ. సో ఈక్విటీ ఉండొచ్చు, క్యాష్ ఉండొచ్చు, ఇంకేదైనా డెట్ ఉండొచ్చు, ఇంకేదైనా విధంగా నేను ఇష్యూ చేస్తున్నాను అంటే ఐ విల్ బి ద acquirer in majority of the cases, except that reverse acquisition as well as common control. ఈ రెండిట్లో తప్పితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అక్వైరర్ అని ఉంటుంది. వాళ్ళు మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దెన్ అక్విజిషన్ డేట్ ఉంటుంది. సో దీనిపైన మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం సాల్వ్ చేద్దాం. ఎందుకంటే దీనిపైన కూడా మీకు 2 to 4 మార్క్స్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దేన్ని లైట్ తీసుకోకండి, దేన్ని ఛాన్స్ తీసుకోకండి. కరెక్ట్గా విన్నారంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు చేస్తారు. జస్ట్ మీకు ఓపిక కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, నాకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపికతో వినండి. అక్విజిషన్ డేట్ అంటే ఇప్పుడు నా కంపెనీ X, మీ కంపెనీ Y.
నేను కొంటున్నాను అంటే ఎన్ని రకాలుగా ఒకసారి మీరు ఫైనల్ లా, మీ అందరూ ఫైనల్ కదా, సో లాలో మీకు తెలుస్తుంది. మనం ఒక కంపెనీని కొనాలి అంటే బోర్డ్ రిజల్యూషను, ఇన్సాల్వెన్సీ పిటిషను, ఎన్సిఎల్టీకి ఇవ్వడము, తర్వాత మెంబర్స్ని కాల్ చేయడము, వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడము, అందులో రిజల్యూషన్ పాస్ చేయడము, తర్వాత మళ్ళీ ఇంకొక డిస్కషన్ చేయడం, అంటే ఎన్నో రకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా. సో అక్విజిషన్ని ఏ డేట్ అంటారు అని చెప్పేసి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐడియా, వోడాఫోన్ రెండు కలిసాయి అంటే ఒక్క రోజులోనే అయిపోయిందా? వాళ్ళు ఇవాళ మాట్లాడుకుని రేపు వెళ్ళిపోయారా? 3-4 నెలలు పట్టింది. సీసీఐ దానికోసము గొడవ పెట్టుకుంది, ఇది వద్దు అని చెప్పేసి. వాళ్ళ పిటిషన్, వీళ్ళ పిటిషన్, కౌంటర్ పిటిషను, తర్వాత షేర్ ప్రైస్ పడిపోయింది, పెరిగింది. అట్లా ఏదైనా ఒక కంపెనీలో అమాల్గమేట్ అవుతున్నా, మర్జ్ అవుతున్నా, అక్వైర్ అవుతున్నా, డీమర్జ్ అవుతున్నా, ఏదైనా సరే ఇలాంటి బిజినెస్ కాంబినేషన్లో చాలా టైం పట్టుద్ది. కాబట్టి ఎగ్జాక్ట్లీ నీకు ఒక డేట్ తెలియాలి, వాట్ ఈజ్ యువర్ అక్విజిషన్ డేట్ అని. అది ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అంటే, మీరు వాల్యుయేషన్ చేసేది ఆ అక్విజిషన్ డేట్కే కదా. మనం ఏమనుకుంటాము, బిజినెస్ని అక్వైర్ చేస్తున్నాం అంటే ఆల్ అసెట్స్ షుడ్ బి టేకెన్ అంటున్నాం, ఎంట్రీ రాస్తున్నాం. ఆల్ అసెట్స్ అంటే ఆ అసెట్స్ వాల్యుయేషన్ ఏం చేస్తావు? ఫేర్ వాల్యుయేషన్ చేస్తావు. ఏ డేట్కి చేస్తావు? ఫేర్ వాల్యుయేషన్ ఇప్పుడు ఇవాళ ఉన్నది నెక్స్ట్ మంత్ ఒకటి ఉండకపోవచ్చు కదా. అంటే ఇవాళ చేస్తావా, నెక్స్ట్ మంత్ చేస్తావా అంటే, యూ నీడ్ టు నో ద డేట్ ఆన్ విచ్ యూ నీడ్ టు డూ దట్ వాల్యుయేషన్. దట్ డేట్ ఈస్ కాల్డ్ ద అక్విజిషన్ డేట్. అంటే అక్విజిషన్ డేట్ వాల్యుయేషన్ అంటాము. ఏ రోజైతే మీరు ఒక బిజినెస్ని ఇంకో బిజినెస్ అక్వైర్ చేసుకుంటుంది, ఏదైనా సరే ఆ ట్రాన్సాక్షన్లో అక్విజిషన్ డేట్ ఉన్న ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో జనరల్గా ఎప్పుడు అక్విజిషన్ అంటే, ఏ రోజైతే మనం షేర్స్ ఇస్తున్నామో, ఏ రోజైతే మనం క్యాష్ ఇస్తున్నామో, ఏ రోజైతే ఆ కంపెనీ పైన మనకు కంట్రోల్ వస్తుందో, దాన్ని మనం అక్విజిషన్ డేట్ అనొచ్చు. సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు మీకు ఒక బైక్ ఉంది, చాలా బాగుంది బైక్, నేను కొనాలనుకుంటున్నాను. కొత్తది కొనలేను, కానీ మీ దగ్గర ఉన్న పాతది నాకు నచ్చింది, డబ్బులు తక్కువగా అమ్ముతారని నేను కొనాలనుకుంటున్నాను. ఒక 50,000 ఇచ్చాను, ఇప్పుడు మీ బైక్ కొంటున్నాను అంటే నాకు కంట్రోల్ వచ్చినట్టే కదా. నేను మీకు డబ్బులు ఇచ్చాను, బైక్ తీసుకుంటున్నాను, దానిపైన నేను స్టిక్కర్ మార్చుకోవాలంటే మార్చుకుంటాను, సీట్ మార్చుకోవాలంటే మార్చుకుంటాను, ఐ కెన్ డూ ఎనీథింగ్, రైట్? సో దట్ ఈస్ అన్ అక్విజిషన్. మేబీ రిజిస్ట్రేషన్ ఒక 1 వీక్ పట్టవచ్చు, 10 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ లేట్ అయినంత మాత్రాన అక్విజిషన్ నాకు ఆ బైక్ పైన కంట్రోల్ ఏం రాకుండా ఉండదు కదా. సేమ్ లాజిక్ ఇక్కడ వాడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కంపెనీని ఇంకో కంపెనీ కొంటప్పుడు మేబీ ఆర్ఓసి దగ్గర రిజిస్ట్రేషన్ లేట్ అవ్వచ్చు, మేబీ ఎన్సీఎల్టీ దగ్గర ఇంకేదైనా జరగవచ్చు. అది జస్ట్ ఫార్మాలిటీకే. ఆ ఫార్మాలిటీకి లేకపోతే సెబీ దగ్గర మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుండొచ్చు, అది లిస్టెడ్ కంపెనీ అయితే అక్కడ లేట్ కావచ్చు. మేబీ మీ రెగ్యులేటర్ ఆర్బీఐకి చెప్పాల్సిన అవసరం వస్తుండొచ్చు, లేకపోతే ఫెమా రెగ్యులేషన్ ప్రకారం ఇంకేదో చేయాల్సిన అవసరం వస్తుండొచ్చు. అంటే మీ ప్రొసీజరల్ కంప్లైన్స్ లేట్ అవ్వడం వల్ల మీ అక్విజిషన్ ఏం లేట్ అవ్వట్లేదు. నేను ఒక్కసారి మీ కంపెనీని కొన్నాను, మీకు డబ్బులు ఇచ్చాను, నేను ఎంప్లాయీస్ని ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోదో నా డిసిషన్, ఎంత ప్రొడక్షన్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయొద్దు నా డిసిషన్. అంటే నాకు అక్విజిషన్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాన్ మస్క్ ఏదో అంటున్నాడు అంటే, వాళ్ళకి ఒక్కసారి డబ్బులు ఇంక ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చాడు అంటే అతను ఏదైనా తోక ఆడించవచ్చు. ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అక్విజిషన్ ఇంకా జరగలేదు, అక్విజిషన్ డేట్ ఇంకా రాలేదు, ఫేర్ వాల్యుయేషన్ చేయాల్సిన అవసరం రాలేదు. కానీ ఒక్కోసారి కొనేసుకున్నాడు అంటే దెన్ మనకు అంటే డబ్బులు ఇచ్చాడు, ట్రాన్సాక్షన్ జరిగిపోయింది, అది $44 million ఇంత అన్నాడు, అవి ఇచ్చాడు అంటే అప్పుడు అక్విజిషన్ అయినట్టు. ఓకే, సో డిస్కషన్ అంతా దేనికోసం వస్తుందంటే, ఫస్ట్ అక్వైరర్ని ఐడెంటిఫై చేయాలి, రెండోది అక్విజిషన్ డేట్ని ఐడెంటిఫై చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 4 రకాల క్వశ్చన్స్ ఇస్తాడు. బోర్డ్ రిజల్యూషన్ పాస్ అయింది, మెంబర్ రిజల్యూషన్ పాస్ అయింది, ఎన్సీఎల్టీకి వెళ్ళింది, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేదో అన్నింది, లేదంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సీసీఐ దగ్గరికి వెళ్ళింది, అప్పుడు మీరు అక్విజిషన్ డేట్ని ఏ డేట్ని కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి పెద్ద వాటికి డెఫినెట్లీ సీసీఐకి వెళ్తుంది. సీసీఐ లాలో అది కూడా ఉంది. సో సీసీఐ కొంచెం కొన్ని థ్రెషోల్డ్ లిమిట్స్ ఉంటాయి. రెండు కంపెనీస్ రెవెన్యూస్ ఇంత దాటింది అంటే మీరు సీసీఐ అప్రూవల్ తీసుకోవాలని చెప్పేసి. సో ఎప్పుడైతే సీసీఐ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందో, అంటే ఇప్పుడు సపోజ్ సీసీఐ దగ్గరికి అప్లికేషన్కి వెళ్ళింది అంటే ఇట్ ఈస్ ప్రోన్ టు రిజెక్షన్ ఆల్సో. అంటే సీసీఐ అప్రూవల్కి వెళ్ళింది అంటే వాడు సీసీఐ కంపల్సరీ అప్రూవ్ చేస్తారని ఏం లేదు కదా, రిజెక్ట్ కూడా చేయొచ్చు కదా. కాబట్టి ద డేట్ ఆన్ విచ్ ద సీసీఐ ఈజ్ అప్రూవింగ్ విల్ బి ద అక్విజిషన్ డేట్. అలాగా మీరు ఆర్ఓసికి ఏదైనా ఒక కంప్లైంట్స్ లెక్క ఒక ఫామ్ని సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఆర్ఓసికి ఏం పవర్ లేదు మన అక్విజిషన్ ఆపేటంతా. కాబట్టి దట్ ఈస్ అ ప్రొసీజరల్, అది నేను పట్టించుకోను. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ హియర్. ఇఫ్ ద కేస్ ఈస్ గోయింగ్ టు సీసీఐ, ఇట్ హ్యాస్ ఎ పవర్ టు క్యాన్సల్ ద acquisition or the transaction also. So the date on which they are passing the order will be the date, you will be calling it as a acquisition date. మళ్ళీ చెప్తాను, మామూలుగా ప్రొసీజరల్గా ఒక రెగ్యులేటర్ దగ్గర ఆగిపోయింది అంటే, నువ్వు అప్లై చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, చేసినా కానీ లేట్ అవుతుండొచ్చు, ఇట్స్ ఫైన్, టైం పడుతుంది, ఫైన్ పడితే పడుతుంది, అంతే తప్ప ఇంకేం జరగదు.
కానీ సీసీఐ దగ్గరికి వెళ్ళిందంటే సీసీఐ అప్రూవల్ వస్తే తప్ప మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ముందుకు తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఇఫ్ ద సీసీఐ ఇస్ ఇన్వాల్వింగ్ ద డేట్ ఆన్ విచ్ దే ఆర్ పాసింగ్ ద ఆర్డర్ విల్ బి ద డేట్ ఆఫ్ అక్విజిషన్. అలా కాకుండా మీ అందరూ మీరు అంటే ఆ ఎంసీఐకి ఆ ఆర్ఓసీకి లేకుంటే సిబిడిటీకి అట్లా చిన్నగా ప్రొసీజర్లకి ఇంకేదో చేస్తున్నారు అనుకోండి, ఫైన్ పడితే పడుతుంది తప్ప దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు స్టాప్ యువర్ ట్రాన్సాక్షన్. సో దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ హియర్. ఓకే, సో ఫస్ట్ అక్వైరర్ని మనం ఐడెంటిఫై చేస్తాము. రెండోది అక్విజిషన్ డేట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. చాలా ఇంపార్టెంట్. వాల్యుయేషన్ దీనిపైన బేస్ అవుతుంది. ఓకే, సో ఫేర్ వాల్యుయేషన్ చేయాలంటే ఆ రోజుకే చేయాలి. అండ్ ఇంకొకటి మనకు ఒక 1 year పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ 1 year పీరియడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను చెప్తాను. ఇంకా ఆ 1 year లోపు ఇంకేమైనా జరిగితే ఆ ట్రాన్సాక్షన్ని మార్చొచ్చు, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పడానికి. సో ఆ 1 year డేట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, రికగ్నైజింగ్ అండ్ మెజరింగ్ ద ఐడెంటిఫైయబుల్ అసెట్స్ అక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ అజ్యూమ్డ్ అండ్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద అక్వైరీ. ఓకే, సో మనం ఏ కంపెనీని కొంటున్నామో ఫస్ట్ ఎవరు కొంటున్నారో ఐడెంటిఫై చేసుకోండి. రెండోది ఎప్పుడు కొంటున్నారో ఐడెంటిఫై చేసుకోండి. మూడోది కొనుక్కుంటున్న కంపెనీలను 100% కొనుక్కుంటున్నాం అనుకో, టేక్ ఓవర్ 100% తీసుకుంటున్నాం అంటే దెర్ ఇస్ నో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఎన్సీఐ లేదు అక్కడ. అలా కాకుండా నేను ఓన్లీ 80% కొంటున్నానంటే ఇంకా 20% వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వేరే వాళ్ళు కూడా ఉన్నారంటే నేను ఎన్సీఐ వాళ్ళకి ఎంత నేను అప్పు ఉన్నాను అంటే వాళ్ళకి ఎంత లైబిలిటీగా చూపించుకోవాలి నా కన్సాలిడేషన్లో, అది కూడా నేను ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో నాకు ఏమేమి అవసరం వస్తుందంటే నేను అక్విజిషన్ డేట్ రోజు ఎన్ని అసెట్స్ తీసుకుంటున్నాను, ఆ అసెట్స్ అక్వైర్డ్ నేను ఐడెంటిఫై చేయాలి. ఎన్ని లైబిలిటీస్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఏ లైబిలిటీస్ నా పేరు మీద రాబోతున్నాయో అది ఐడెంటిఫై చేయాలి. ప్లస్ నేను 100% స్టేక్ కొనకపోతే ఆ రిమైనింగ్ స్టేక్ని కూడా ఎంతమంది దగ్గర ఉంది అది కూడా చేయాలి. మీకు ఎగ్జామ్లో దీనిపైన ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. రికగ్నైజింగ్ అండ్ మెజరింగ్ గుడ్ విల్ ఆర్ గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్. ఓకే, సో మనం ముందు AS 14 ఎవరైతే చదివారో ఐ అండర్స్టాండ్, మనం అందరం చదివే వచ్చాము అక్కడి నుంచే. AS 14 చదివితే మనం జనరల్గా దీన్ని క్యాపిటల్ రిజర్వ్ అని చెప్పేసి గుడ్ విల్ అని చెప్పి అనేవాళ్ళము. ఇప్పుడు కొంచెం పేర్లు మారాయి. మనం క్యాపిటల్ రిజర్వ్ అని చెప్పి అనకుండా గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అని అంటున్నాం. అంటే మనం కొనుక్కుంటున్న వాల్యూ 100 ఉంది కానీ మనం 90K కొంటున్నాము అంటే ఒక బిజినెస్ మొత్తం దాన్ని అసెట్ వాల్యుయేషన్ చేస్తే 100 ఉంది కానీ మనం 90K కొంటున్నాం అంటే 10 తక్కువకే కొనేస్తున్నాం కాబట్టి ఆ 10 రూపీస్ని నేను గెయిన్గా అనుకుంటాను. ఆ గెయిన్ని మనం గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అంటాం. జనరల్గా జరగదు. ఎవడు అమ్ముతాడు 100 రూపాయల ఐటమ్ 90 రూపాయలు కూడా అమ్ముకోవాలనుకుంటాడు. జనరల్గా జరగదు, బట్ మేబీ జరిగితే దాన్ని మనం గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ అంటాం. గుడ్ విల్ అంటే దాని వాల్యుయేషన్, దాని నెట్ అసెట్స్ ఆ ఎన్సీఐ కంటే మనం ఇస్తున్న అమౌంట్ కొంచెం ఎక్కువ ఉందంటే అది గుడ్ విల్. ఎందుకు నువ్వు ఎక్కువ పెడుతున్నావు అంటే మేబీ ఆ కంపెనీలో పొటెన్షియల్ నీకు కనిపిస్తుందేమో, వాడికి కనిపించిన పొటెన్షియల్ నీకు కనిపిస్తుందేమో, అందుకే నువ్వు దానికి ఎక్కువ వాల్యుయేషన్ పెడుతున్నావేమో. ఆ ఎక్కువ వాల్యుయేషన్ని మనము గుడ్ విల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ 4 steps వరకు ఎవరికైనా డౌట్ ఉన్నాయి ఐ గెస్ ప్లీజ్ let me know. Even if it is 2-3 people also, it is an important, guys. Okay, it is important. Acquisition date important, acquirer important. Is it always the one who is issuing the shares is the acquirer? Not necessarily. It can be the other way around also. Acquisition date అంటే తెలియాలి, అది కూడా నేను ఇప్పుడు క్వశ్చన్స్ చేయిస్తాను. అండ్ మూడోది మనం అసెట్స్ అక్వైర్డ్కి లైబిలిటీస్ అజ్యూమ్డ్కి మనం వాల్యుయేషన్ చేయాలి, ఎన్సీఐకి వాల్యుయేషన్ చేయాలి, దాని తర్వాత గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయాలి అండ్ బార్గెనింగ్ పర్చేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. మన IndAS 103 ఒక కొలీగ్ వచ్చేస్తుంది. Any questions so far, guys? Whoever is watching, please participate so that I also ఓకే. సో మనము కంట్రోల్ అంటాము. కంట్రోల్ అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. కంట్రోల్ అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ 51% స్టేక్. మనం ముందు ఎలా అనుకునే వాళ్ళము, ఇప్పుడు మీకు కంపెనీ ఉంది, కంపెనీలో 100 షేర్స్ ఉన్నాయి, నేను 51 షేర్స్ కొంటే నాకు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటాం కదా. ఇట్స్ నాట్ నెసెసరీ లైక్ దట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ లైక్ దట్. కంట్రోలింగ్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ త్రూ ద పార్టిసిపేషన్ ఇన్ దర్ ఓనర్షిప్, through the ability of your company to appoint few of the directors or majority of the directors. So the control has been defined under IndAS 110 కన్సాలిడేషన్ చాప్టర్లో ఉంటుంది. మనం అక్కడ వరకు అంతగా ఏం వెళ్ళాము. ప్రస్తుతానికి అయితే కంట్రోల్ అంటే ఓన్లీ 51% స్టేక్ ఉంటేనే కదా, ఒక్కొక్కసారి 51% స్టేక్ అనేది తక్కువ ఉన్నా కానీ యూ విల్ హ్యావ్ ఎ కంట్రోల్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీలో 100% స్టేక్ ఉంది, నీకు 40% స్టేక్ ఉంది, ఇంకొక 60% జనరల్ పబ్లిక్ దగ్గర ఉంది అంటే డూ యూ హ్యావ్ ఏ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు మామూలు ప్రకారం లేదంటాం. కానీ ఇక్కడ ఇఫ్ ది 60% ఈజ్ హెల్డ్ బై ద జనరల్ పబ్లిక్, ద
నార్మల్ పీపుల్ హూ విల్ నెవర్ కమ్ టు ద ఏజిఎం టు పార్టిసిపేట్. ఇప్పుడు ఒకటి 5-star హోటల్లో ఒక ఏజిఎం కండక్ట్ అవుతుందంటే ఇప్పుడు మొత్తం ఇక్కడ 1 lakh మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 1 lakh మెంబర్స్లో 40,000 షేర్స్ నువ్వే హోల్డ్ చేస్తున్నావు ఒక్కరివే మీరు 1,40,000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇంకా 60,000 మెంబర్స్ అందరు చిల్లర అంటే చిన్న వాళ్ళు, ఓకే, ఒక్కొక్కరి దగ్గర 5 షేర్స్, 1 షేర్, 2 షేర్స్, ఒకరు బీహార్లో, ఒకరు పంజాబ్లో, ఇంకొకరు వేరే రాష్ట్రాలలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక షేర్ కోసం 5 షేర్ల 10 షేర్ల కోసం హైదరాబాద్ ఇప్పుడు జరిగే ఆ ఏజిఎంకి వచ్చేసేసి ఒక డైరెక్టర్ని అపాయింట్ చేయాలన్నా, ఒక ఆడిటర్ని అపాయింట్ చేయాలన్నా, తీసేయాలన్నా, ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే వాళ్ళు వస్తారా? రారు కదా. అంటే 40% స్టేక్ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ థింగ్ దట్ యూ కెన్ కంట్రోల్ విత్ దిస్ 40% ద ఎంటైర్ కంపెనీ. సో ఇక్కడ కూడా మీకు కంట్రోలింగ్ అనే పవర్ వచ్చేస్తున్నట్టు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చెప్తే మీకే అర్థమవుతుంది. ఇంకొకటి పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ని తీసుకోవాలా వద్దా అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద పొటెన్షియల్ రైట్స్ ఆల్సో. అంటే మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఇష్యూ చేస్తాం. అంటే యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ డిబెంచర్స్ ఓన్లీ, బట్ దే హ్యావ్ ఎ పొటెన్షియల్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ. వాటిని కూడా కన్సిడర్ చేయాలి. సో ఈజ్ ఇట్ ఆల్వేస్ లైక్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ అదర్ కన్వర్టబుల్? అలా చూడకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద హోల్డర్ టు కన్వర్ట్ దెమ్, then there is a potential that he will exercise. Once he exercises, your equity proportion will also change. I'll put it other way. ఇప్పుడు ఒక డిబెంచర్ నేను ఇష్యూ చేశాను. ఈ క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేయొచ్చు. ఒక డిబెంచర్ నేను 100 రూపీస్, సారీ 1 డిబెంచర్ని 100 రూపీస్కి ఇష్యూ చేశాను. నేను ఏమన్నానంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కన్వర్ట్ దిస్ 1 డిబెంచర్ ఇంటూ 5 ఈక్విటీ షేర్స్ అని. ఓకే, ప్రస్తుతానికి ఈక్విటీ షేర్ క్యాపిటల్ మార్కెట్లో 15 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. 15 into 5 75 రూపీస్. ఇప్పుడు చెప్పండి, మీరు దీన్ని ఎక్సర్సైజ్ చేస్తారా? మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను మీకు ఒక డిబెంచర్ ఇష్యూ చేస్తాను, 100 రూపాయలకి ఇష్యూ చేస్తాను. ఎవ్రీ ఇయర్ మీకు ఒక 12% ఇంట్రెస్ట్ మీకు పే చేస్తున్నాను. మార్కెట్లో రేట్ చూస్తే 8%, 9% ఉంది. ఓకే, మీరు కన్వర్ట్ కావాలనుకుంటే మీకు ఈక్విటీ షేర్గా కూడా నేను కన్వర్ట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడు కన్వర్ట్ చేస్తాను. ఒక్క డిబెంచర్కి 5 ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తాను అని చెప్పేసి మీరు ఆలోచించండి. 5 ఈక్విటీ షేర్స్గా మీరు కన్వర్ట్ చేసుకుంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి అమ్ముకుంటే 75 రూపాయలు వస్తున్నాయి. అలాగే మీరు సైలెంట్గా ఉంటే మీకు 100 రూపాయలు డిబెంచర్ రూపంలో ఉంటుంది. సో మీరు ఇప్పుడు కన్వర్ట్ చేసుకుంటారా? ఈజ్ దర్ ఎనీ పొటెన్షియల్? ఈజ్ ఇట్ ఫేవరబుల్ టు యూ? అంటే ఇది మీకు ఫేవరబుల్గా లేదు. మీకు ఫేవరబుల్గా లేనప్పుడు మీరు కన్వర్ట్ చేసుకోరు. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరబుల్ టు ద ఎంటిటీ బట్ నాట్ టు ద హోల్డర్ హూ హ్యాస్ అ రైట్ టు కన్వర్ట్, అప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయం. అదర్వైజ్ వీ విల్ కన్సిడర్ ద పొటెన్షియల్ ఈక్విటీ ఆల్సో. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, దెన్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు పార్టిసిపేట్. మీరు మామూలు థియరీలో పార్టిసిపేట్ చేయకుండా పర్లేదు, క్వశ్చన్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చెప్పారు అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు కోరిలేట్ ద కాన్సెప్ట్ విత్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందని చెప్పి అనట్లేదు, కానీ అట్లీస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఇది చేస్తే ఇంకోటి కూడా చేయగలుగుతారండి. విల్ సీ హౌ ఇట్ ఈస్. ఒక క్వశ్చన్ చదువుతున్నాను, అగైన్ ఐల్ గివ్ యూ 30 seconds. ప్లీజ్ ఎవ్రీబడి మంచి కాన్సన్ట్రేషన్తో వినండి. పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ కంపెనీ పి, a manufacturer of textile products, acquires 40,000 equity shares of company X out of 1 lakh shares in issue. అంటే ఒక కంపెనీలో 1 lakh షేర్స్ ఉంటే నేను 40,000 షేర్స్ కొన్నాను. As a part of the same agreement, the company P purchases an option to acquire an additional 25,000 shares. నేనేమంటున్నాను, ఈ 40,000 కొంటప్పుడే ఆ మేనేజ్మెంట్తో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను. ప్రస్తుతానికి 40,000 షేర్స్ కొంటున్నాను, రేపటి రోజు కంపెనీ బాగా ఎదిగిపోయింది, అప్పుడు నాకు 40% కదా. నేను కష్టకాలంలో నేను ఈ కంపెనీ నేను ఇప్పుడు నమ్మి డబ్బులు పెడుతున్నాను, రేపు ఎదిగితే నాకు 40% నా స్టేకు. బాగా ఎదిగినప్పుడు ఇంకొక 25,000 షేర్స్ని కొనుక్కునే హక్కుని, ఒక ఆప్షన్ని నేను ఇప్పుడే కొనేసుకుంటున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ నాకు 40,000 షేర్సే ఉన్నాయి, కానీ రేపటి రోజు నేను 40ని కాస్త 25 చేసేస్తే 65 చెయ్యొచ్చు నాకు ఫేవరబుల్గా ఉంటే. ద ఆప్షన్ ఈస్ ఎక్సర్సైజబుల్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 12 months. 12 monthsలో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. The exercise price includes a small premium to the market price as a transaction at the transaction date. అంటే స్మాల్ ప్రీమియం అంటే మార్కెట్లో 100 రూపాయలు ఉంటే నేను కొంచెం తక్కువ అమౌంట్కి కొనుక్కోవచ్చు. ఆఫ్టర్ ద అబౌవ్ ట్రాన్సాక్షన్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ ఎక్స్, 2 other original షేర్ హోల్డర్స్ ఆర్ 35,000 and 25,000. ఓకే, ఐమ్ సారీ. సో కంపెనీకి ఇంకా 2 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఒకరి దగ్గర 35 ఉన్నాయి, ఒకరి దగ్గర 25 ఉన్నాయి. Each of these shareholders are also have the currently exercisable option to acquire 2,000 additional shares. సో వాళ్ళకు 2,000 షేర్స్ మాత్రమే కొనుక్కునే అర్హత ఉంది వాళ్ళిద్దరికి.
అసెస్ వెదర్ ద కంట్రోల్ ఈజ్ అక్వైర్డ్ బై ద కంపెనీ. ఈ క్వశ్చన్ నేను ఒక పిక్టోరియల్గా చెప్తాను. ఐ కమ్ బ్యాక్ టు యూ ప్రియాంక. పిక్టోరియల్గా చెప్తాను బికాస్ దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక కంపెనీ ఉంది, వాడి దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి. ఇందులో మనం అనుకుందాం, నా పేరే తీసుకుంటా, సంపత్, నేను 40,000 షేర్స్ కొన్నాను. అంటే ఇంకొక 60,000 షేర్స్ ఉన్నాయి కదా, 60,000 షేర్స్లో ఒక్కడి దగ్గర 35,000 ఉన్నాయి ఏ అనుకుందాం, ఇంకొక దగ్గర 25 ఉంది, అంటే 60,000 ఇద్దరికి ఉన్నాయి. ఇప్పుడు ఈ షేర్స్ ముగ్గురం కలిసి కొన్నాం. నాకేముందంటే నేను కావాలి అనుకుంటే ఇంకొక 25,000 షేర్స్ కొనొచ్చు, వీళ్ళొక 2,000 షేర్స్ కొనొచ్చు, వీడొక 2,000 షేర్స్ కొనొచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతానికి నాకు 40% ఉంది. కెన్ ఐ సే దట్ ఐఎమ్ హ్యావింగ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ ఎంటిటీ? ఇది మీకు 3 marks to 4 marks మధ్యలో రావచ్చు. ఓకే, సో ఐ విల్ లీవ్ ఇట్ లైక్ దిస్. ఒక 30 seconds టైం తీసుకోండి, నో హర్రీ. నేను ఎక్కడ పోయలేదు, మీరు ఎక్కడ పోయలేదు, ఎవ్రీబడి ఈజ్ ఎట్ హోమ్ ఓన్లీ. టేక్ సమ్ టైమ్, థింక్, అనలైజ్, అప్లై and write in the answer. If it is wrong, it's fine. Sir, but voting rights only with the equity. I need voting. See, మనం ఒక కంపెనీని కంట్రోల్ చేయాలి. మనం ఒక కంపెనీని అక్వైర్ చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ కంపెనీలో ఉండే డివిడెంట్ మనకు రావడము, లేదంటే ఆ కంపెనీలో ఉండే ప్రాఫిట్లో మనకు కూడా కొంచెం బాగా, లైక్ వీ విల్ ఆల్సో గెట్ పార్ట్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. So I can get the control or I can take a decision only if I am sitting in the board of directors. So నాకు ఎక్కువ board of directors నా వాళ్ళు ఉన్నారు అంటే I can take a decision which is more beneficial to me only. సో నేను ఓన్లీ ఈక్విటీ షేర్స్ ఉంటేనే ఆ డెసిషన్ తీసుకుంటా అంటే లేదు, ఆ కంపెనీలో ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, అందులో ఇద్దరు మా వాళ్ళే ఉన్నారు. సో దే కెన్ డిక్టేట్ ద టర్మ్స్ టు ద కంపెనీ యాజ్ టు వాట్ దే హ్యావ్ టు డూ. సో ఈవెన్ దెన్ ఐఎమ్ కంట్రోలింగ్ దట్ కంపెనీ. ఓకే, ఎస్ అని అంటున్నారు, ఎస్ రాహుల్ అండ్ ఎస్ ప్రియాంక. సో both of you are right. So I appreciate like that being participating. I can see only few people are participating. I'm not sure why others are reluctant to answer it. It's okay అని చెప్పాను కూడా. Okay, so we are not giving any marks here, but just to get some momentum, get some courage, okay, like that. Okay, so here మీకు 40% స్టేకే ఉంది ఆ కంపెనీలో, కానీ రేపటి రోజు ఆ కంపెనీ మంచిగా అయితే నీకు ఇంకొక 25,000 షేర్స్ వస్తున్నాయి, అంటే మొత్తం 65% అవ్వబోతుంది నీ దగ్గర. ఓకే, సరే మరి వీళ్ళకి కూడా ఉంది కదా అంటే వాడు 2,000 ఉంది, అంటే వాడు ఆప్షన్ తీసుకుంది 2,000కే తీసుకున్నాడు. సో దేర్ ఆర్ అదర్ షేర్ హోల్డర్స్ ఆల్సో, దే ఆల్సో హ్యావ్ ఎన్ ఆప్షన్ to get more shares, but they have an option to acquire only 2,000 shares each, but we have an option to acquire 25,000 shares. Okay, if that so happens, if there is a potential that we can get additional shares within the next 12 months and we can get into 65%, అంటే 65 కంటే కొంచెం తక్కువ అనుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా 2,000 వస్తాయి కాబట్టి 60 to 65 మధ్యలో మనకు షేర్ మనకు పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి we can say that we are having a controlling interest over this entity. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ క్వశ్చన్ బేస్డ్. మనం క్వశ్చన్స్ చేద్దాం, కానీ ఆ క్వశ్చన్స్లో కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుందాం. వీరా లిమిటెడ్ అండ్ జీరా లిమిటెడ్ ఆర్ బోత్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ లూబ్రికెంట్. షేర్ హోల్డర్స్ ఆఫ్ వీరా లిమిటెడ్ అండ్ జీరా లిమిటెడ్ అగ్రీ టు జాయింట్ ఫోర్సెస్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద లోవర్ డెలివరీ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సో 2 కంపెనీస్ ఉన్నాయి, ఆ 2 కంపెనీస్ దగ్గరికి రావాలనుకుంటున్నాయి. The business combination is carried out by setting up a new entity called Mira Limited. ఈ 2 కంపెనీలు చనిపోయి 3వ కంపెనీ పుడుతుంది. సో దట్ ఈస్ లైక్ ఎగ్జిస్టింగ్ కంపెనీ లిక్విడేట్ అయిపోతాయి, కొత్త కంపెనీ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ అమల్గమేషన్. That issue 100 shares to Veera Limited and shareholders and 50 shares to Zira Limited. సో కొత్త కంపెనీ 100 shares ఒక కంపెనీకి ఇస్తుంది, 50 shares ఇంకో కంపెనీకి ఇస్తుంది in exchange of the transfer of the business. Okay. The number of shares reflects the relative fair value of the entities before combination. సో వీడికి ఇంతే ఉందని చెప్పి ఒకరికి 100 ఇస్తున్నాను, ఇంకొకరికి కొంచెం పొటెన్షియల్ తక్కువ అని చెప్పి మనకి 50 ఇస్తున్నాను. ఆ 2 కంపెనీని కొత్త కంపెనీ తీసేసుకుంటుంది. ఆల్సో రెస్పెక్టివ్ కంపెనీస్ షేర్ హోల్డింగ్ గెట్ ద ఓటింగ్ రైట్స్ ఇన్ ద మీరా లిమిటెడ్ బేస్డ్ ఆన్ దర్ రెస్పెక్టింగ్ షేర్ హోల్డింగ్స్. ఓకే, అంటే వీడికి 100 షేర్స్ ఉన్నాయి, వీడికి 50 షేర్స్ ఉన్నాయి, కాబట్టి వీడికి 100 ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, వీడికి 50 ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. Determine the acquirer by applying the principle of IndAS 103 business combination. సో ఆన్సర్ నేను చూపించాను, ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఐ టోల్డ్ దిస్ షుడ్ బి మోర్ ఆఫ్ అన్ ఇంటరాక్టివ్. I don't listen to your voice, but still I can read your comments. నా ముందు కామెంట్స్ పెట్టుకున్నాను. ఓకే,
సో ఇక్కడ వీరా లిమిటెడ్ ఉంది, జీరా లిమిటెడ్ ఉంది, ఇది రెండు కలిపి మీరా లిమిటెడ్ తయారవుతుంది. ఇది ఏం చెప్తుందంటే, అరే బాబు నీకు జీరాకి కొన్ని షేర్స్ ఇస్తా ఉంటుంది, ఎన్ని అంటుంది, వీడికి 50 షేర్స్ ఇస్తా, వీడికి 100 షేర్స్ ఇస్తా. సో నౌ టెల్ మీ హూ ఈజ్ అక్వైరర్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు సార్ అక్వైరర్ మాకు చెప్పాల్సిన అవసరం ఏమి సార్, మాకు తెలియదు అన్నట్టు అనిపించింది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఐ హోప్ ద క్వశ్చన్ ఈజ్ విజిబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు నేను దీన్నే చూపెడతాను. ఇప్పుడు ఇందులో ఎవరు అక్వైరర్, ఓకే, వి విల్ వెయిట్ ఫర్ 1 minute, విల్ సీ ద ఆన్సర్స్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి గైస్, ఓకే, because it's a new standard. There is a very much potential that they will get questions from existing study materials, okay. Even if you happen to be a CMA final student, there is a high probability that they get some questions from CA final. Rahul, Priyanka, Swapna, Crazy. Okay, so there are only 4 responding. I'm okay here, I'm okay, but please try to answer this question. ఇంట్రెస్టెడ్గా ఎంతమంది ఉన్నా ఐఎమ్ ఓకే టు టేక్ క్లాస్ టిల్ 10:30, 11. మీరా ఈజ్ అ అక్వైరర్. థింక్ అగైన్, బికాజ్ ఆ రెండిట్లలో ఎవరు అక్వైరర్? ఇప్పుడు 1 entity 2 entity, ఈ రెండు కలిపి కొత్త ఎంటిటీకి వెళ్తుంది. ఆ కొత్త ఎంటిటీకి వెళ్ళినప్పుడు ఆ కొత్త ఎంటిటీలో ఎవరికి ఆ కంపెనీని కంట్రోల్ చేసే పవర్ ఉంది ఇందులో. ఇట్స్ నాట్ 1 entity. సో ఇప్పుడు ఈ కంపెనీలో షేర్స్ వీడికి ఉన్నాయంటే, ఇప్పుడు ఎవడైతే వీరా ఉన్నాడో వాడే వచ్చేసి 100 షేర్స్ ఉన్నాయంటే వాడి అర్థం ఏంటి? 100 out of 150 షేర్స్ అంటే వాడికి హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంది. ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మీకో బిజినెస్ ఉంది, నాకో బిజినెస్ ఉంది, ఓకే. మనం ఏమంటున్నాం, 2 బిజినెస్ని క్లోజ్ చేసేద్దాం, 3వ బిజినెస్ని పెడదాం, అందులో నాకు 100 షేర్స్ ఇస్తాను, నేను మీకు 50 షేర్స్ ఇస్తానంటారు. ఇప్పుడు ఎవరు అక్వైరర్? స్వప్న, 1 answer. We will wait. I'll wait for 1 minute for each question. Try to participate guys, it's okay, it's absolutely okay to give answers. Any more answers? Only one. Veera, yes. Priyanka, Swapna. Crazy guys, crazy. It's not Meera. ఆ మీరాలో కూడా ఇంకొకరికి పవర్ ఉంది అంటే వీ కెన్ సే ఇట్స్ వీరా, ఓకే. సో యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్ దట్ హూ హ్యాస్ ద అల్టిమేట్ పొటెన్షియల్ టు కంట్రోల్ ద కంబైన్డ్ ఎంటిటీ ఆల్సో. ఆ కంబైన్డ్ ఎంటిటీలో కూడా ఎవరికి ఆ బిజినెస్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుందో వాడు విల్ బికమ్ ద అక్వైరర్, ఓకే. రాహుల్, ఇట్స్ నాట్ మీరా, ఇట్స్ వీరా. అంటే వీరా కంపెనీలో ఎవరికైతే ఎక్కువ షేర్ హోల్డింగ్స్, ఎవరైతే షేర్స్ హోల్డర్స్ ఉన్నారో దే విల్ ఓన్లీ కమ్ in Meera and they will control the entity. Yeah, so it is Veera. Yeah. Okay, so one more questions. We have a lot of questions. ఈ అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏది కొత్తగా అనిపించదు, మేబీ కొత్త పేరుతో రావచ్చు, బట్ కాన్సెప్చువల్గా. Company A and Company B operate in power industry and both entities are operating entities. Okay, రెండు పవర్ సెక్టర్స్లో ఉన్నాయి, రెండు ఆపరేటింగ్ అంటే రెండు బాగా నడుస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేకుండా. కంపెనీ ఏ హ్యాస్ మచ్ లార్జర్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ దెన్ కంపెనీ బి. కంపెనీ ఏ కొంచెం పెద్దగా ఉందంట, అంటే లైక్ ఎక్కువ వైడ్ సర్క్యులేషన్, వైడ్ మార్కెట్, వైడ్ రెవెన్యూ ఏదైనా కావచ్చు, అది కొంచెం ఆపరేషన్ ఎక్కువగా చేస్తుంది. కంపెనీ బి మర్జెస్ విత్ కంపెనీ ఏ. సో చిన్న కంపెనీ పెద్ద కంపెనీకి వచ్చేసింది. Such that the shareholders of company B would receive 1 equity share of company A for every 1 share held in company B. ఓకే, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క షేర్ ఇస్తా అని చెప్పి వాడు అంటున్నాడు తీసుకున్నవాడు. Such ఇష్యూ ఆఫ్ షేర్స్ would
కంప్రైజ్ 20% ఆఫ్ ద ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంబైన్డ్ ఎంటిటీ. ఆ రెండు కంపెనీ కలిసి మూడో కంపెనీకి వచ్చేస్తుందా అంటే అది కొత్తగా కంపెనీ, అందులో ఇప్పుడు నువ్వు ఏదైతే షేర్స్ ఇష్యూ చేస్తున్నావో అది ఓన్లీ 20% వరకే వచ్చేస్తుంది. ఆఫ్టర్ ద డిశ్చార్జ్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ద ప్రీ మర్జర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ ఏ హోల్డ్ 80% ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ కంపెనీ ఏ. ఓకే, సో కంపెనీ ఏ పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళే కంపెనీ ఇంకో కంపెనీని తీసేసుకుంటున్నారు. ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి 80% వచ్చేలాగా చూసుకుంటున్నారు. ఆ చిన్న కంపెనీ అక్వైర్ చేసేందుకు వాళ్ళకి కొన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, అది 20%కి వచ్చేస్తుంది. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ద కంపెనీ ఈజ్ అక్వైరర్. ఒక ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో అక్వైరర్ నేను ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ కొత్తగా ఏర్పడ్డ కంపెనీకి కంబైన్డ్ ఎంటిటీకి ఆర్ న్యూ ఎంటిటీలో ఎవరికి హైయెస్ట్ ఆర్ ఎవరికి కంట్రోలింగ్ పవర్ ఉంటుందో దాని బేసిస్లో చేస్తాం. ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాడు. సో కంపెనీ ఏకి హైయెస్ట్ కంట్రోలింగ్ పవర్ ఉంది, సో దే విల్ బికమ్ ద అక్వైరర్. నెక్స్ట్ క్వశ్చన్. యా, ABC Limited incorporated a company Super Limited to acquire 100% shares of another entity Focus Limited and therefore to obtain the control of the Focus Limited. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని షెల్ కంపెనీస్ కూడా అంటుంటారు. ఇప్పుడు నేను మీకు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీని కొనాలనుకుంటున్నాను, కానీ నా పేరు బయట రావడం ఇష్టం లేక నేను ఇంకేదో ఒక కంపెనీని తయారు చేసి ఆ కంపెనీలో డబ్బులు పెట్టి ఆ కంపెనీ ద్వారా మీ కంపెనీలో షేర్స్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. అంటే ఇంటర్మీడియట్ని పెట్టి ఇంటర్మీడియట్ తోటి మీ కంపెనీలో షేర్స్ కొనాలనుకుంటున్నాను. సో దట్ మీరు ఎట్లా నా కంట్రోల్లో ఉంటారు, ఎందుకంటే మీ కంపెనీలో ఉన్న ప్రతి షేర్ వీడు కొన్నాడు, వాడి ప్రతి షేర్ నా దగ్గర ఉంది. ఓకే, టు ఫండ్ ద పర్చేస్ ద సూపర్ లిమిటెడ్ అక్వైర్డ్ ఏ లోన్ ఫ్రమ్ XYZ బ్యాంక్ ఎట్ అ కమర్షియల్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఒక కొత్త కంపెనీని పెట్టాను కదా, ఒక షాడో కంపెనీ లైఫ్లో, ఆ కంపెనీ వెళ్ళి మీ కంపెనీని కొంటుంది. అంటే వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వాడు ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఆ డబ్బులతోటి మీ కంపెనీలో షేర్స్ కొనుక్కుంటున్నాడు. అంటే మీ 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 కంపెనీలో కంపెనీని అక్వైర్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇది క్వశ్చన్. ద లోన్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ బై సూపర్ లిమిటెడ్ టు అక్వైర్ ద ఎంటైర్ ఓటింగ్ షేర్స్ ఆఫ్ ఫోకస్ లిమిటెడ్. సో మీ కంపెనీలో ప్రతి షేర్ని వీడు కొనేసుకున్నాడు ఎట్ అ ఫేర్ వాల్యూ ఇన్ అన్ ఆర్డినరీ ట్రాన్సాక్షన్. సో అన్ని షేర్స్ కొనుక్కున్నాడు ఆర్డినరీ ట్రాన్సాక్షన్. జనరల్గా ఎట్లా చేస్తాము అట్లా చేసేసాము. పోస్ట్ అక్విజిషన్ సూపర్ లిమిటెడ్ హ్యాస్ అబిలిటీ టు ఎలెక్ట్ ఆర్ అపాయింట్ ఆర్ రిమూవ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ ఫోకస్ లిమిటెడ్. సో ఈ ఫోకస్ లిమిటెడ్లో మొత్తం షేర్స్ కొన్నప్పుడు ఇంకా అంత రైట్స్ వాడికే ఉంటాయి. Also, Super Limited's management is in a power where it will be able to demonstrate to the management of Focus Limited. Can Super Limited be identified as the acquirer in the business combination? So, ఇది కూడా మీకు ఒక 3 to 4 marks మధ్యలో రావచ్చు. Again, I will give you 1 minute. Try to participate. Just think that instead of writing in the examination hall, you are writing in the comment section. That's it. నాకు దానిలో వచ్చేది ఏం లేదు, కానీ మీకు తెలుస్తుంది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారా, ఒక కాన్సెప్ట్ని కరెక్ట్గా అప్లై చేస్తున్నారని, అంతే. ఓకే, నాకు కూడా కొంచెం బ్రేక్ దొరుకుతుంది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. నేను ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేసి ఆ కంపెనీ తోటి ఒక బ్యాంక్ లోన్ తీయించుకొని ఆ డబ్బులతోటి మీ కంపెనీని కొన్నాను. ఇప్పుడు అక్వైరర్ నేనా వీరా? Yes, guys. Who is answering this? వెరీ క్విక్లీ ప్లీజ్. క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మన భాషలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కోసారి మేబీ అర్థం కాకపోవచ్చు, నాకు కూడా ఒకసారి అర్థం కాదు. సో we have explained it to the best possible extent. I want to say whoever is answering it.
At least one question. Okay, so we have one version. I accept that version because that is also right, but that is not what is given in the question, what is given in the book. Okay, ABC Limited. Okay, so ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎస్ అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ ఇస్ మీ. ఐఎమ్ క్రియేటింగ్ ఎ షెల్ కంపెనీ and that company is taking a loan to purchase another company, and they have a right to participate in their board meeting, they have a right to appoint someone, remove someone, everything. So yes, in fact, in substance we can say I am the ultimate holding company, but I am not acquiring anything from your company. I cannot go and take any decision from you directly. Mostly if there is any decisions to be taken, that will be taken by this shell company, so that will be the acquirer. Okay, so but ultimately in substance we can say I am the holding company and the acquirer. But ఈ ట్రాన్సాక్షన్లో, ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ వీళ్ళే అపాయింట్ చేయాలని నేను వెళ్ళి నేను వీడికి చెప్పి వాడెళ్ళి అక్కడ చేయడం జరుగుతుంది. నేను చెప్పిందే చేస్తాడు కరెక్టే, కానీ దానికి కూడా ఒక పాస్ త్రూ స్టేటస్ లాగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అ explanation given in the book also, guys. So we have to again go to the institute's answers also. So వీళ్ళు ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా అక్వైర్ చేస్తారు. వాళ్ళు దే హ్యావ్ ఎ రైట్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ కంపెనీ, to appoint new one or to remove someone or to make any operational decision or any decision for that matter. So we can say that is an acquirer. సూపర్ లిమిటెడ్ అంటే ఆ షెల్ కంపెనీ ఏదైతే క్రియేట్ చేసామో ఆ కంపెనీని అక్వైరర్ అని అంటాం. సో రివర్స్ అక్విజిషన్ ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేస్తాను, బట్ ఇంకొకసారి మళ్ళీ చేస్తాను. సో రివర్స్ అక్విజిషన్ ఈ ఒక క్వశ్చన్ చేద్దాం. The balance sheet of A Limited and B Limited immediately before the business acquisition are as follows. Okay, so we have a question, reverse acquisition. So potentially it has a ability to come for 4 marks. కొంచెం అటెన్షన్ పే చేయండి. ఎంటిటీ A ఉంది, ఎంటిటీ B ఉంది. They have their current assets, నాన్ కరెంట్ అసెట్స్ మొత్తం కలిపి 1800, 3700. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్, నాన్ కరెంట్ లయబిలిటీస్ 700, 1400. షేర్స్ వీనికి 300 షేర్స్ ఉన్నాయి, వీనికి 600 షేర్స్ ఉన్నాయి, 600 షేర్స్ ఉన్నాయి. సో రిటర్న్ ఎర్నింగ్స్ కూడా ఇచ్చాడు, మొత్తం కలిపి 1800, 3700. సో సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసాడు. మనం ఇందులో మొత్తంలో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ షేర్ క్యాపిటల్ తప్ప మనకి ఇంకెక్కడ ఏం అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. ఓకే, సో వీడికి 30,000 షేర్స్ ఉన్నాయి, అంటే 30 ఒమిట్ చేశారు కాబట్టి 30 షేర్స్ ఉన్నాయి, వీడికి 60 షేర్స్ ఉన్నాయి. హాయ్ శ్రీనివాస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆన్ 31st March 2011 entity A issues 2.5 shares in exchange for each share of entity B. సో ఇప్పుడు ఎంటిటీ ఏ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 300 షేర్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంటిటీ బి దగ్గర 600 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఎంటిటీ ఏ ఇష్యూస్ 2.5 షేర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఈచ్ షేర్ ఇన్ ఎంటిటీ బి. సో వీడికి ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయో వానికి 2.5 టైమ్స్ ఇచ్చేస్తా అంటున్నాడు. ఓకే, ఎంటిటీ ఏ. అండ్ దిస్ క్వశ్చన్ విల్ బి డన్ బై యూ ఓన్లీ. బాగా వినండి. ఆల్ ఆఫ్ ద ఎంటిటీ బీస్ షేర్ హోల్డర్స్ ఎక్స్చేంజ్ దే షేర్స్. సో బీలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ ఒప్పేసుకుంటున్నాడు, సరే మాకు 600 షేర్స్ ఉన్నాయి కదా, మాకు మొత్తం తీసేసుకోండి అంటే తీసుకుంటే కొత్త కంపెనీలో మాకు 2.5 టైమ్స్ ఇవ్వండి అని చెప్పేసి. Therefore, entity A issues 1.5 lakh shares in exchange of all 60,000 shares of entity B. వీడి దగ్గర 60,000 షేర్స్ ఉన్నాయి, 2.5 టైమ్స్ అంటే 2 టైమ్స్ 12,000. ఓకే, 15,000. సో మొత్తం 15,000 షేర్స్, సారీ 1.5 lakh షేర్స్ ఎంటిటీ ఏ ఎంటిటీ బికి ఇచ్చేస్తుంది. ఎంటిటీ ఏ లీగలీ ఓన్స్ 100% ఆఫ్ ఎంటిటీ బి. సో ప్రస్తుతానికి ఎంటిటీ బిఏ హోల్డ్ చేస్తుంది.
The shareholders of entity B owns 83.33% of combined entity. Okay, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. దిస్ క్వశ్చన్ ఇస్ రియలీ ట్రికీ క్వశ్చన్. The directors of entity B are appointed 6 out of 8 positions in the combined entity of board of directors. అంటే కొత్త కంపెనీలో ఎంటిటీ బికి 6 out of 8 మెంబర్స్ని అపాయింట్ చేసే రైట్ ఉంటుంది. ఇన్ అకార్డెన్స్ విత్ IndAS 103, ఎంటిటీ బి ఈజ్ ద అకౌంటింగ్ అక్వైరర్ అండ్ ఎంటిటీ ఏ ఈజ్ ద అకౌంటింగ్ అక్వైరీ. ఓకే, సో నేను దీన్ని ఒక్కసారి పిక్చర్లో చెప్తాను. ఎంటిటీ ఏ, ఎంటిటీ బి, వీడి దగ్గర 300 షేర్స్ ఉన్నాయి, వీడి దగ్గర 600 షేర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎంటిటీ ఈజ్ హోల్డింగ్ 100% ఆఫ్ ఎంటిటీ బి. సో వీళ్ళు ఏమంటున్నారంటే మనం ఒక కొత్త కంపెనీగా వచ్చేద్దాం, అందులో ఈ 600 షేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఏ విల్ కంటిన్యూ, ఏ లిమిటెడ్ విల్ కంటిన్యూ. ఎంటిటీ బిలో 600 షేర్స్ ఉన్నాయి కదా, ఆ 600 షేర్స్ అంటే 60,000 షేర్స్ అనుకోండి, ఇది 60,000 షేర్స్ ఉన్నాయి కదా, ఆ 60,000 షేర్స్కి 2.5 times షేర్స్ మేము ఇస్తాము. అంటే వీ విల్ గివ్ యూ, బి లిమిటెడ్కి వీ విల్ గివ్ యూ 60,000 షేర్స్ మల్టిప్లైడ్ బై 2.5 అంటే 1.5 lakh షేర్స్ మీకు ఇచ్చేస్తాను ఎంటిటీ బికి. ఆల్రెడీ ఏ లిమిటెడ్ దగ్గర ఎగ్జిస్టింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, వీటి దగ్గర ఆల్రెడీ 30,000 షేర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం షేర్ క్యాపిటల్ కొత్త ఎంటిటీలో ఎంత షేర్ క్యాపిటల్ అయింది, 1,80,000 షేర్స్ అయింది. అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే మనం ఏమంటాము, ఎంటిటీ ఏ ఈజ్ ద అక్వైరర్ అంటాం. లీగల్ పర్స్పెక్టివ్లో ఎంటిటీ ఏ ఈజ్ అక్వైరింగ్, ఎందుకంటే ఎంటిటీ ఏ కంటిన్యూ అవుతుంది, ఎంటిటీ బి చనిపోతుంది, లిక్విడేట్ అయిపోతుంది. సో ఇది అక్వైరర్ అవుతుంది, ఇది అక్వైరీ అవుతుంది. ఇది జనరల్ అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఆ కంబైన్డ్ ఎంటిటీ అంటే ఆ కొత్త కంపెనీ వచ్చింది ఏ లిమిటెడ్లో కొత్త బి లిమిటెడ్ వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తాం, 1.5 lakh షేర్స్ ఇష్యూ చేస్తాం. ఆల్రెడీ వీడి ఏ లిమిటెడ్లో ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది, 30,000 షేర్స్ ఉన్నాయి. అంటే 1,80,000లో ఏ లిమిటెడ్ వాడికి ఎంత స్టేక్ ఉంది, 30 divided by 180 చేయండి ఎవరైనా. ఓకే, సో 30 divided by 180 చేసి ఇక్కడ ఆల్రెడీ చేస్తాం, క్యాలిక్యులేషన్ మనకు అంత రాదు ఇక్కడ. 83 అంటే 16.33 అనుకో, ఇంకా ఏదో 16.67% ఏ లిమిటెడ్ దగ్గర ఉంటుంది. అదే బి లిమిటెడ్ వాడి దగ్గర వాడికి ఎంత స్టేక్ ఉంటుందంటే 1,50,000 out of 180, 83.337 ఆర్ సంథింగ్ వీనికి ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఏ కంపెనీ బి కంపెనీని కొనుక్కుంటుంది కరెక్టే, కానీ ఆ బి కంపెనీలో ఉండే షేర్ హోల్డర్స్కి నువ్వు ఎంతగా ఇష్యూ చేస్తున్నావు అంటే యు ఆర్ మేకింగ్ దెమ్ ద బిగ్గెస్ట్ కంట్రోలర్ ఇన్ ద ఆర్గనైజేషన్. కాబట్టి నౌ ఏ లిమిటెడ్ విల్ బి అక్వైరీ ఫర్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్ అండ్ బి లిమిటెడ్ విల్ బికమ్ ద అక్వైరర్ ఫర్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్. ఓకే, ఐ విల్ వెయిట్ గైస్, దిస్ క్వశ్చన్ ఇస్ రియలీ ట్రికీ. I can understand it takes some time to అర్థం కావడానికి కొంచెం టైం పట్టుద్ది. బట్ క్వశ్చన్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. ఓకే, ఇప్పుడు మీరు బి, మీరందరూ ఒక్కొక్కరు బి అనుకోండి, నేను ఏ. నేను మీ కంపెనీని కొనాలనుకుంటున్నాను, నా దగ్గర 30,000 షేర్స్ ఉన్నాయి, మీ కంపెనీలో 6,000 షేర్స్ ఉన్నాయి. నేను ఏమన్నానంటే మీ కంపెనీని అక్కడ వదిలేసేయండి, మీరు మా కంపెనీలో మర్జ్ అయిపోండి అని అంటున్నాను. నేను కూడా సరే అంటున్నాను. మీకు పర్చేస్ కన్సిడరేషన్ పే చేయాలి కదా. నేను ఏమంటానంటే పర్చేస్ కన్సిడరేషన్ పే చేసేటప్పుడు నా కంపెనీలో షేర్స్ ఇష్యూ చేస్తాను. ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తానంటే మీకు ఒక్క షేర్ ఉంటే నేను 2.5 times షేర్స్ ఇష్యూ చేస్తాను అంటున్నాను. అంటే మీకు 60,000 షేర్స్ ఉన్నాయి మీ పాత కంపెనీలో, సో మీకు 60,000 మల్టిప్లైడ్ బై 2.5 1.5 lakh షేర్స్ ఇష్యూ చేస్తాను అని చెప్పి. అంటే నేను మీకు ఎంతగా వరాలు ఇచ్చాను అంటే నేనే అప్పుల పాలయ్యాను. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటి, నేను 60,000 మల్టిప్లైడ్ బై 2.5 1,50,000 షేర్స్ మీకు ఇష్యూ చేశాను. నా దగ్గర ఆల్రెడీ 30,000 షేర్స్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 1,80,000 షేర్ క్యాపిటల్లో నా షేర్ ఎంత, నా హోల్డింగ్ ఎంత అంటే 16.67%కి వచ్చేస్తుంది. నీ హోల్డింగ్ ఎంత అంటే 683కి అయిపోతుంది. కాబట్టి లీగల్గా చెప్పుకుంటే నేను అక్వైరర్, నువ్వు అక్వైరీ. కానీ మనం ఈ IndAS 103 ప్రకారం చెప్పుకుంటే నువ్వే అక్వైరర్, నేనే అక్వైరీ.
సో దట్ ఈస్ కాల్డ్ రివర్స్ అక్విజిషన్. సో ఎవరికైనా ఈ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం లేదన్న డౌట్ ఉంటే అడగండి. బట్ ప్లీజ్ గైస్, దిస్ ఈజ్ లైక్ రియల్లీ టఫ్ క్వశ్చన్. అంటే చెప్పుకోవడానికి చిన్నగానే ఉంది, బట్ ఎవరు అక్వైరీ అనేది మీకు ఎగ్జామ్లో 2 to 4 మార్క్స్ మధ్యలో అడగొచ్చు. ఒక క్వశ్చన్ని, ఒక సినారియోని బేస్ చేసుకొని. ఇఫ్ ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్, ప్లీజ్ లెట్ మీ నో. ఇదే ఎగ్జాంపుల్లో ఎవరికైనా డౌట్, ఇది ఎందుకు ఇట్లనే చేస్తారు సార్ అని చెప్పుకోవడానికి. No, so I will go forward, guys. So this is illustration example 9 kada, illustration 10. Okay. And then we have అక్విజిషన్ డేట్. సో అక్విజిషన్ డేట్ కోసం నేను చాలాసేపు డిస్కషన్ చేశాను. అక్విజిషన్ డేట్ ఏంటంటే ఏ రోజైతే మీకు కంట్రోల్ వస్తుందో దాన్ని మనం అక్విజిషన్ డేట్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు మనం ఫేర్ వాల్యుయేషన్ అలాంటివన్నీ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు ఇక్కడ వర్డింగ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ద అక్వైరర్ షాల్ ఐడెంటిఫై ద అక్విజిషన్ డేట్ విచ్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ అబ్టైన్స్ కంట్రోల్ ఆఫ్ ద అక్వైరీ. సో అక్వైరీ పైన నీకు ఏ రోజైతే కంట్రోల్ వస్తుందో దాన్ని మనం అక్విజిషన్ డేట్ అని అంటాము. ఓకే, సో ఇది మనము సో వై దే డిడ్ లైక్ దిస్ అంటే నేను చెప్పాలి అంటే, ఇప్పుడు నాదొక కంపెనీ ఉంది. గుడ్ క్వశ్చన్. నాదొక కంపెనీ ఉంది. నేను ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకుందాం. ఎవరు అడిగారు? ప్రియాంక. యా, సో ఈ క్వశ్చన్ని ఒకసారి మనం చూద్దాం. ఎంటిటీ ఏ నేను, ఎంటిటీ బి మీరు అనుకుందాం. సో మీరు ఏదో ఒక విషయంలో చాలా ఫేమస్ అయిపోయారు, అంటే ఒక సింగింగ్లో టాప్ అయిపోయారు, లేకుంటే దిస్ ఈజ్ ఆల్ రియల్, దిస్ ఈజ్ నాట్ హైపోథెటికల్. హైపోథెటికల్ ఉంటే కొత్త IndAS ప్రకారం రావు. నథింగ్ ఈజ్ హైపోథెటికల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్. సో ఇప్పుడు నేను ఒక కంపెనీ, నా దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి, కానీ నేను ఏ బిజినెస్ అయితే చేస్తున్నానో ఆ బిజినెస్ ప్రస్తుతానికి కుంటుపడిపోతుంది, పెద్దగా మార్కెట్ ఉండట్లేదు. మేబీ కంప్యూటర్ బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక బిజినెస్ చేస్తున్నా దానికి అంతగా మార్కెట్ లేదు. మీరు ఏం చేస్తున్నారంటే ఒక మంచి సింగర్ కావచ్చు, మంచి క్రికెటర్ కావచ్చు, లేదంటే మంచి ఏదైనా ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక కొత్తగా ఏదో ఇన్వెంట్ చేశారు, సంథింగ్ అలా ఉంది. సో నేను ఏమంటానంటే, నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంచెం మాకు మార్కెటింగ్ తెలుసు స్ట్రాటజీ, కానీ మా బిజినెస్ నడవట్లేదు. సో నేనేమంటున్నా, మన ఇద్దరం కంబైండ్ అవుదాము, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాము. మీ టెక్నాలజీ నాకు ఇవ్వండి, నా దగ్గర ఉన్న ఎక్స్పర్టైజ్, నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాము అంటే మీరేమంటారు? అట్లా ఒప్పుకుంటా నేను. ఇది ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్ నా టాలెంట్ని బేస్ చేసుకొని చేస్తావు. అంటే ఒక సింగర్ అంటే నేను సింగింగ్ షోస్ చేద్దామని అనుకుంటున్నాను, లేదంటే మీరు ఒక ప్లేయర్ అయితే క్రికెట్ ప్లేయర్ ఆర్ మేబీ ఏదైనా ప్లేయర్ అయితే ఒక కాంపిటీషన్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే ఒక సైంటిస్ట్ అయితే ఆ ప్రోడక్ట్ని నలుగురికి అమ్మాలనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని వాడుకొని నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, కానీ ఆ మెటీరియల్ నా దగ్గర లేదు, అంటే ఆ సెల్లింగ్ పాయింట్ నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది ఆ పాయింట్. సో నేను ఏమంటానంటే, మీకు ఎన్ని షేర్స్ ఉన్నాయి దానికి 2.5 times ఇస్తా అంటున్నాను. అంటే మీకు అలా చెప్తే కానీ మీరు ఒప్పుకోవట్లేదు. సో నేను ఒప్పుకుంటాను, పర్లేదు 18% నాకు వచ్చినా కానీ ఎట్లా నేను సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పడానికి. ఓకే, యా. సో అక్విజిషన్ డేట్ కోసము మనం మాట్లాడుకుంటున్నాం. అక్విజిషన్ డేట్ అంటే ఏంటంటే, ఏ రోజైతే మనకు కంట్రోల్ అప్టైన్ అవుతుందో దాన్ని ఎనీ రియల్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒకటి చెప్పాను. మనము యాపిల్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. ఆ స్టీవ్ జాబ్స్ అప్పట్లో ఒక కంపెనీ పెట్టేసి తర్వాత అతను ఆ కంపెనీ నుంచి అతను తోసేశారు. ఓకే, తోసేసిన తర్వాత ఈ హ్యాస్ టు అండర్గో లాట్ ఆఫ్ చేంజెస్ లైఫ్లో. ఏదో చేసుకున్నాడు, ఇంకేదో కొత్త ప్రోడక్ట్స్ తోటి ముందుకు వచ్చాడు. చిన్న కంపెనీ, కానీ ఆ పెద్ద కంపెనీ ఏదైతే ఉందో ఆ పెద్ద కంపెనీ, ద ఎగ్జిస్టింగ్ కంపెనీ, ద యాపిల్, ఏ కంపెనీ అతన్ని తీసేస్తారో ఆ కంపెనీ వాళ్ళకు కొత్త ఇన్వెన్షన్స్ రాక వాళ్ళ కంపెనీలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఓకే, సో ముందుకు వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, అరే నేను డెఫినెట్లీ నీ సర్వీసెస్ నాకు అవసరం రా అంటే ఆడేమంటాడు, సరే. అతను ఏమంటాడు, నేను అట్లా రాను, నేను రావాలంటే నాకు ఒక మెజారిటీ నాకు స్టేక్ ఇస్తేనే వస్తానని చెప్పి. అంటే ఇప్పుడు ఈ పెద్ద కంపెనీకి ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ దెమ్ టు హ్యావ్ హిమ్ ఆన్ హిస్ బోర్డ్. అతను ఉంటే తప్ప బిజినెస్ ముందుకు వెళ్ళదు, ఆ ఇన్వెన్షన్ ఉంటే తప్ప కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు అతనికి మెజారిటీ స్టేక్ ఇచ్చేసైనా సరే కంపెనీని కాపాడుకోవడానికి తీసుకోవచ్చు. ఒక 1 example. యా, సో చాలా ఉంటాయి, మనకు ప్రస్తుతానికి అదొక ఎగ్జాంపుల్ వచ్చింది. సో ఇంకా అక్విజిషన్ డేట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి గైస్, మీకు అర్థమవుతుంది. ఇది కూడా మీకు ఎగ్జామ్లో ఒక 2 marksని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ ఏ అక్వైర్డ్
80% equity shares in company B for cash consideration. The relevant dates are as follows. మీకు ఒక 4 డేట్స్ ఇచ్చేసి ఆల్ఫాబెటికల్లో అంటే లైక్ మల్టిపుల్ చాయిస్లో ఏదైనా ఒకటి చెప్పనొచ్చు పాసిబిలిటీ. డేట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, షేర్ హోల్డర్స్ అందరూ మాట్లాడుకొని బోర్డు రిజల్యూషన్ లేకపోతే షేర్ హోల్డర్స్ రిజల్యూషన్ పాస్ చేసింది 1 జూన్కి. అపాయింటెడ్ డేట్ యాజ్ పర్ ద షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, వాళ్ళ ప్రకారము ఒక అగ్రిమెంట్ అంటే షేర్ హోల్డర్స్ అందరూ కూర్చొని అరే మనము 1 ఏప్రిల్కి అమ్మేసుకుందాము అని వాళ్ళే అనుకున్నారు. అది ఎవరితో మాట్లాడింది కాదు, వాళ్ళ భ్రమల అనుకున్నారు, కానీ అలాగే జరుగుతుంది ఏం లేదు కదా. డేట్ ఆఫ్ అప్టైనింగ్ కంట్రోల్ ఓవర్ ద బోర్డ్ రిప్రజెంటేషన్ 1 జూలై, అంటే వేరే కంపెనీలో ఉండే బోర్డులో నువ్వు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ తెచ్చుకునేది అంటే నువ్వు కంట్రోల్ చేసుకునే పవర్ నీకు వచ్చింది 1 జూలైకి వచ్చేసేసింది. డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ 15th జూలై, సో ఒక 15 రోజుల తర్వాత వాళ్ళకి డబ్బులు మనం పే చేసేసాము. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు ద కంపెనీ 1 ఆగస్టు. సో ఇన్ని డేట్స్ ఇచ్చినప్పుడు ఏ డేట్ని మీరు రిలవెంట్ అక్విజిషన్ డేట్గా కన్సిడర్ చేస్తారు మీరు వాల్యుయేషన్ చేయడానికి అన్నప్పుడు. ఐ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మీకు ఆన్సర్ కనిపిస్తుంది. విల్ సీ ఇఫ్ ఎనీబడి ఇస్ గివింగ్ ద ఆన్సర్ వెరీ క్విక్లీ. సో నేనేం చెప్పాను, if there is no information given in the question, you can say the date on which you are paying the cash will be the acquisition date. But ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తాడు the date of obtaining control over the board representation, అంటే ఆ కంపెనీలో ఏ కంపెనీని అయితే నువ్వు కొనాలనుకుంటున్నావో వాళ్ళ కంపెనీని కంట్రోల్ చేసే నీకు రైట్ 1 జూలైకి వచ్చింది కాబట్టి 1 జూలై యూ విల్ కాల్ ఇట్ యాజ్ యువర్ డేట్ ఆఫ్ అక్విజిషన్. ఇఫ్ అది ఆ క్వశ్చన్ అది లేకపోతే యూ కుడ్ హావ్ సెడ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ యువర్ అక్విజిషన్ డేట్. ఇంకో క్వశ్చన్ చేద్దాం. మీరు ఎంత పార్టిసిపేట్ చేసినా కూడా అంతగా ఐ ఫీల్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, కెన్ an acquiring entity account for a business combination based on a single signed non-binding letter of intent where the exchange of consideration and other considerations are expected to be completed within 2 months? ఓకే, సో మనము ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉన్నాను, ఇంకొక కంపెనీ ఉంది, మేము ఇద్దరం ఏం మాట్లాడుకున్నామంటే నాన్ బైండింగ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే అర్థం ఏంటంటే మీ కంపెనీ షేర్స్ నచ్చితే లేకుంటే మీరు మాట్లాడుకుంటున్న డిస్కషన్ బాగుంటే లేకుంటే రేపటి రోజు మార్కెట్ మేము అనుకున్నట్టుగా ఉంటే మేము కొనాలనుకుంటున్నాము. సో ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆఫర్. మనం జనరల్గా మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం చదువుకునేది ఏంటి, ఒక ఆఫర్ ఒక యాక్సెప్టెన్స్ రెండు కలిస్తేనే ఒక అగ్రిమెంట్ అవుతుంది. ఇక్కడ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే మేము మీ కంపెనీలో 60% షేర్స్ కొనాలనుకుంటున్నాము అన్నాం. అంటే నిజంగా నాకు కొంటామని అర్థం కాదు కదా, కొనాలనుకుంటున్నాము అంటే వాడు దాన్ని వాల్యుయేషన్ చేయించి CA తోటో లేకపోతే ఇంకోటితో వాల్యుయేషన్ చేయించి లీగల్ క్లియరెన్సెస్ తెచ్చుకొని అందరిని కన్సల్ట్ చేసి అప్పుడు వాడు ఓకే అంటాడు. జస్ట్ నేను ఒక ఎక్స్ప్రెషన్ చెప్పినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఏ బైండింగ్. కాబట్టి దీన్ని మనము ఏమంటారు దీన్ని మనం ఒక బిజినెస్ కాంబినేషన్లో చూడాలా లేకపోతే అపాయింటెడ్ డేట్గా అనుకోకూడదని చెప్పి చెప్తున్నాడు. అంటే కాంక్రీట్గా ఒక డెసిషన్ జరగాలి. ఏదో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నాకు కాల్స్ వస్తాయి, సార్ నాకు IndAS క్లాసెస్ కావాలి సార్, లేదంటే నాకు DT క్లాసెస్ కావాలి అని అంటున్నాడు. ఇంటెన్షన్ చూపెడుతున్నాడు రావడానికి. ఆ కాల్ వచ్చినంత మాత్రం నాకు డబ్బులు వచ్చినట్టు ఏం కాదు కదా. వచ్చిన తర్వాత అట్లా కన్సల్టేట్ చేయాలి, క్లాస్ కండక్ట్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి, మినిమం స్ట్రెంత్ రావాలి, నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలి, అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. అంటే ఇన్ని జరగాలి. ఇవి ఏవి జరగకుండా ఐ కెనాట్ సే దట్ ఓకే జస్ట్ బికాస్ ఐ గోట్ ఏ కాల్ ఐఎమ్ గెటింగ్ మై రెవెన్యూ అట్లా చెప్పలేము కదా. అట్లాగే నీకు 10 మంది దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ రావచ్చు, సార్ నేను మీ కంపెనీలో షేర్స్ కొనాలనుకుంటున్నాను, మీ కంపెనీలో కొనాలని. అది మీకు అగ్రిమెంట్ అయినట్టు కాదు. ఇట్స్ నాట్ బైండింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. On 1st April, X Limited agreed to acquire the shares of B Limited in all equity deal. All equity అంటే మొత్తం షేర్స్ అని కొనేసుకుంటాను అర్థం. అంటే నో డెట్, నో క్యాష్, ఓన్లీ ఈక్విటీ తోటి. యాజ్ పర్ ద బైండింగ్ అగ్రిమెంట్ X Limited విల్ గెట్ ద ఎఫెక్టివ్ కంట్రోల్ ఆన్ 1st April. ఆ అగ్రిమెంట్ ప్రకారం 1st Aprilకి నాకు కంట్రోల్ వస్తుంది. హౌఎవర్ ద కన్సిడరేషన్ విల్ బి పేడ్ ఓన్లీ వెన్ ద షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇస్ రిసీవ్డ్. అంటే నేను తీసుకోవాలనుకుంటున్నాను, అగ్రిమెంట్ కూడా ఎంటర్ అయ్యాను, కానీ జనరల్గా మొత్తం జరగడానికి నాకు షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా కావాలి కాబట్టి దానికోసం పెండింగ్లో పెట్టాను. ద షేర్ హోల్డర్స్ మీటింగ్ ఈజ్ షెడ్యూల్ టు హ్యాపెన్ ఆన్ 30th April.
30th ఏప్రిల్కి ఒక మీటింగ్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇఫ్ ద షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇస్ నాట్ రిసీవ్డ్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ దెన్ ద కన్సిడరేషన్ విల్ బి సెటిల్డ్ ఇన్ క్యాష్. వాట్ ఈస్ ద అక్విజిషన్ డేట్? నేను క్వశ్చన్ని కొంచెం మన లాంగ్వేజ్లో చెప్తాను. నేను మీ కంపెనీలో, మీకు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీని కొనాలనుకుంటున్నాను. నేను మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నా అంటే, సార్ నేను 10 లక్షలకి మీ కంపెనీని కొంటాను, మేము షేర్ హోల్డర్స్ మీటింగ్ 30th ఏప్రిల్కి పెట్టుకుంటున్నాము. సపోజ్ వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి, నేను మీకు షేర్స్ ఇష్యూ చేస్తాను, మా కంపెనీలో నేను షేర్స్ ఇష్యూ చేస్తాను. సపోజ్ వాళ్ళు ఓకే అనలేదు అనుకోండి, నేను మీకు క్యాష్ ఇష్యూ చేస్తాను. అంటే ఈ అగ్రిమెంట్లో ఏదైనా డౌట్ ఉందా? నేను మీ కంపెనీని కొనాలనుకోవడము షూర్, పక్కా. నేను డబ్బులు ఇస్తానడము పక్కా, అంటే నేను కన్సిడరేషన్ ఇస్తానడం పక్కా. అది క్యాష్ రూపంలో ఇస్తానా, ఈక్విటీ రూపంలో ఇస్తానా నాకు కూడా తెలియదు. మా వాళ్ళు ఒప్పుకుంటే మీకు ఈక్విటీ ఇస్తాను, మా వాళ్ళు కొంచెం తోగాడించారంటే మీకు క్యాష్ ఇస్తాను. అంటే ఇవ్వడం ఖచ్చితమైనప్పుడు, వెన్ దెర్ ఇస్ ఎ సర్టనిటీ దట్ యూ విల్ బి పేయింగ్ ద పర్చేస్ కన్సిడరేషన్, కెన్ యూ సే దట్ బిజినెస్ అయిపోయిందంటేనా? ఇప్పుడు అక్విజిషన్ డేట్ ఏంటి అంటే, వాట్ యూ సే, ఈజ్ ఇట్ 1st ఏప్రిల్? 1st ఏప్రిల్ అంటారా, లేదంటే 30th ఏప్రిల్ అంటారా? క్వశ్చన్. ఓకే, ఐల్ జస్ట్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ హియర్. ట్రై టు ఆన్సర్ గైస్. సో you feel energetic if you try to participate and give answers. ఎట్లా ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడ, ఆన్సర్స్ చెప్పడంలో కాదు, మీరు ఎంతగా అప్లై చేస్తున్నారు. మీ ఏదైనా ఆ సస్పెన్స్, ఇప్పుడు ఒక మూవీకి వెళ్తారు, సస్పెన్స్ ఆ మూవీలో తెలియకుండా చూస్తేనే ఆ మూవీకి ఒక మజా ఉంటుంది. ముందే మొత్తం స్టోరీ తెలుసుకున్నాక చూస్తే ఓకే అన్నట్టు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా, ఇప్పుడు మీకు ఆన్సర్స్ తెలియదు కదా, మీరు ఒకటి మీరు ఓన్గా ఇన్వాల్వ్ అయిపోయి అప్లై చేయండి. కరెక్ట్ అయితే యూ ఫీల్ గుడ్, రాంగ్ అయితే ఓకే యూ విల్ అండర్స్టాండ్ ఓకే వై ఇట్ ఇస్ రాంగ్. 1st ఏప్రిల్ ప్రియాంక, okay, good. 1st ఏప్రిల్ స్వప్న. Try to participate guys. It will kind of, you also feel like okay 9:40 కాడికి నిద్ర వస్తున్నట్టు ఏమి ఉండదు. ఓకే చెప్దాం, ఇంకా చేద్దాం అన్నట్టు ఉంటుంది 1st ఏప్రిల్. ఓకే, సో గుడ్. Okay, all of you are giving answers. If I am getting 2-3 answers also I am fine, but it should be some kind of a interactive basis. ఓకే, సో 1st ఏప్రిల్ అని నేను ఎందుకు చెప్పాను 1st ఏప్రిల్ అంటే, ఒక్క రీజన్ మీరు రాయండి అక్కడ. ఈవెన్ ఇఫ్ ద షేర్ హోల్డర్స్ మీటింగ్ హ్యాపెన్స్ and if doesn't go as per the plan ఏంటి, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలనేది ప్లాన్. ఇఫ్ దే డోంట్ అగ్రీ టు ఇష్యూ ఈక్విటీ షేర్స్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ ద న్యూ ఎంటిటీ, ఎనీవే యూ ఆల్రెడీ ఆఫర్డ్, యూ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ అన్ అగ్రిమెంట్ టు పే ఇన్ క్యాష్. నువ్వు క్యాష్ పే చేసుకోవచ్చు కదా, ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు అయిపోద్ది. సో ఇట్స్ ఫైన్. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే, మీరు ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ 1 lakh షేర్స్ ఉన్నాయి, నేను లెక్క నుంచి కొన్ని షేర్స్ అంటే 1 lakh షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త బిజినెస్ అక్వైర్ చేయడానికి కొత్త షేర్స్ ఇష్యూ చేస్తున్నాను అంటే ఐఎమ్ డైల్యూటింగ్ దేర్ రైట్స్. ఇఫ్ దే ఆర్ ఓకే దట్ ఐఎమ్ డైల్యూటింగ్ దేర్ రైట్స్. నేను కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తాను అంటే, ఇప్పుడు ఇంకొక 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తాను, ఆల్రెడీ 1 lakh ఉన్నాయి, ఇంకొక 1 lakh. అంటే ఇంతకుముందు ఎవరికైతే 20% స్టేక్ ఉందో, ఇప్పుడు వాళ్ళకి 10% స్టేక్ అవుతుంది. వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు, అంటే జనరల్గా ఒప్పుకోడు. ఇఫ్ దే ఆర్ ఓకే ఐ విల్ ఇష్యూ న్యూ షేర్స్, ఇఫ్ దే ఆర్ నాట్ ఓకే ఐ విల్ పే ఇన్ క్యాష్. No, సేల్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఓన్లీ వెన్ ద పేమెంట్ ఈజ్ మేడ్ అనేది మనం అనలేము. పేమెంట్ కెన్ బి మేడ్ ఎట్ ఎనీ టైం. నేను ఒక కార్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బైక్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ దగ్గర ఒక బైక్ ఉంది అంటే నేను కొనాలనుకుంటున్నాను, ఏ రోజైతే కాంక్రీట్గా నాకు మీ దగ్గర నుంచి డబ్బులు, అంటే మీకు డబ్బులు ఇచ్చేసిన, లేదంటే మీ కంట్రోల్ నేను తీసేసుకున్నా, అదే నాకు అంటే లైక్ ఎఫెక్టివ్ డేట్ అయిపోతుంది. ఓకే, ఐ థింక్ నీకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, ఐ డిడ్ంట్ గెట్ ఇట్. బట్ ఇక్కడ 1st ఏప్రిల్ ఇస్ ద అక్విజిషన్ డేట్, బికాజ్ యూ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ ఎ కాంట్రాక్ట్. ఒకసారి పేమెంట్ ముందు జరగవచ్చు, వెనక జరగవచ్చు, ఇట్స్ ఫైన్. పేమెంట్కి వెళ్ళాలనేది ఏం లేదు. అగ్రిమెంట్ జరగకుండా పేమెంట్ జరుగుతుంది, యూ కెన్ సే పేమెంట్ డేట్ ఈజ్ యువర్ అక్విజిషన్ డేట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ట్రై టు పార్టిసిపేట్ లైక్ దిస్, ఇట్ విల్ ఎంకరేజ్ మీ ఆల్సో. ABC Limited acquired all shares of XYZ Limited. The negotiations had commenced on 1st Jan 2011 and the agreement was finalized on 1st March 2011. While the ABC Limited obtains the power to control the XYZ operation on 1st March 2011, the agreement states that the acquisition is effective from 1st Jan 2011 and the ABC Limited is entitled to all the profits after the date. In addition, the purchase price is based upon the XYZ Limited's net assets position
1st Jan 2011. What is the date of acquisition? This is having a potential to come for at least 3 to 4 marks for CA as well as CMA. ఓకే, మనం ఇందాక చెప్పినవన్నిటిని ఒకసారి ఇక్కడ అప్లై చేయండి. సస్పెన్స్ అనుకోండి, ఆన్సర్ తెలియకుండా సస్పెన్స్గా చేయండి. ఇఫ్ ఇట్ ఇస్ రైట్, ఇట్స్ రైట్, ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్, ఇట్స్ రాంగ్, ఇట్స్ ఫైన్. రాహుల్, స్వప్న, ప్రియాంక, only 3 people participating. See, if it is DT or IDT, at least 60-70 people will join. చూడండి, ఏవిసి లిమిటెడ్ XYZ లిమిటెడ్ని కొనుక్కుంటుంది. అగ్రిమెంట్ ఎప్పుడు ఫైనలైజ్ అయింది అంటే 1st మార్చ్కి అయింది. నీకు పవర్ ఎప్పుడు వచ్చింది అంటే 1st మార్చ్కి వచ్చింది. కానీ అగ్రిమెంట్ ప్రకారం ఏమనుకుంటున్నాము, 1st జనవరి నుంచి నీకు అన్ని ప్రాఫిట్స్ ఎంటైటిల్ అని అంటున్నాము. అంటే నీకు ప్రాఫిట్స్ ఎప్పటి నుంచి వస్తే అప్పుడు నువ్వు కంట్రోల్ తెచ్చుకుంటున్నట్ట, లేకపోతే నువ్వు ఎప్పుడు కొనాలనుకునే రైటు, అంటే నీకు కంపెనీని కంట్రోల్ చేసే రైట్ ఎప్పుడు వస్తే అప్పటి నుంచి నువ్వు దాన్ని బిజినెస్ కాంబినేషన్లో తీసుకుంటావు అనేది క్వశ్చన్. ఓకే, సో క్రేజీ 1st April 1 ఆన్సర్. పిలిచి ఓటింగ్ సిస్టమ్ పెడదాం. someone said 1st April. ఇక్కడ అగ్రిమెంట్ అయింది, ఇక్కడ కంట్రోల్ వచ్చింది, ఇక్కడ నువ్వు డబ్బులు పే చేసావు, అన్నీ ఇక్కడ జరిగాయి. కాకపోతే అగ్రిమెంట్లో ఏం మాట్లాడారంటే 1st Jan నుంచి వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం నీకేం చెప్పి అన్నాడు. ఓకే, 1st March, ఐఎమ్ సారీ. రాహుల్, 1st March. ఓకే, సో రైట్ గెస్, ఐ గాట్ 3 ఆన్సర్స్. యా, సో ఎప్పుడైతే మనకు ఇంకో కంపెనీని కంట్రోల్ చేసే పవర్ మనకు వస్తుందో అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం లాస్ట్ 3 నెలల ప్రాఫిట్ కూడా నీయే అన్నాడు, ఎస్ తీసుకుందాం. కానీ నువ్వు వాల్యుయేషన్ బ్యాక్ డేట్కి వెళ్ళి వాల్యుయేషన్ చేయవు కదా, బ్యాక్ డేట్కి వెళ్ళేసి నువ్వు అసెట్స్ని అక్వైర్ చేసుకోలేవు కదా, బ్యాక్ డేట్కి వెళ్ళేసి ఫేర్ వాల్యుయేషన్ ప్రతి చేయాలంటే కాదు. ఓకే, యా, కరెక్ట్ ప్రియాంక. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దిస్ ఈజ్ సిఏ క్వశ్చన్. ఒక అటెంప్ట్లో ఈ క్వశ్చన్ వచ్చింది, సో యూ హ్యాడ్ టు బీ కేర్ఫుల్. మీకు ఎప్పుడైనా సిఏ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ABC Limited and XYZ Limited are manufacturers of rubber components for a particular type of component equipment. ABC Limited makes a bid for XYZ Limited's business, and the Competition Commission of India announces that the proposed transaction is to be scrutinized to ensure that the competition laws are not breached. సో 2 కంపెనీలు కలుసుకోవాలనుకున్నప్పుడు CCIకి డౌట్ వచ్చింది. నేను మొత్తం ప్రతి యాక్ట్, ప్రతి పాయింట్, ప్రతి ప్రొవిజన్, CCI కాంపిటీషన్ యాక్ట్ 2002 అనుకుంటా. సో కాంపిటీషన్ యాక్ట్లో ఉండే ప్రతి ప్రొవిజన్ చూసి అన్నిటినీ చూసిన తర్వాతనే నేను అప్రూవల్ ఇస్తాను అని చెప్పి CCIకి డౌట్ వచ్చింది. Even though the contract is made subject to approval of CCI, ABC Limited and XYZ Limited mutually agree the terms of the acquisition and the purchase price before the Competition Commission clearance is obtained. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే CCI ఇస్తుంది, ఏడిపోతుంది, ఇన్ని కోట్లకు అమ్ముకుంటాను, ఈ అసెట్ తీసుకుందాము, ఇవాళనే మనకు అక్విజిషన్ డేట్ అన్ని వీళ్ళే కూర్చొని మాట్లాడుకున్నారు. కానీ కాంట్రాక్ట్లో ఎక్కడో ఒక దగ్గర రాసింది ఏంటంటే దిస్ ట్రాన్సాక్షన్ ఇస్ సబ్జెక్టెడ్ టు CCS అప్రూవల్ అని చెప్పేసి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కెన్ ద అక్విజిషన్ డేట్ ఇన్ ది సిచ్యువేషన్ బి ద డేట్ ఆన్ విచ్ ద ABC Limited అండ్ XYZ Limited అగ్రీడ్ ద టర్మ్స్ ఈవెన్ దో ద అప్రూవల్ ఆఫ్ ద CCI ఇస్ అవార్డెడ్? సో ఇప్పుడు చెప్పండి అంటున్నాడు. సో CCI అప్రూవల్ ఇచ్చిన తర్వాత వచ్చిన డేట్ అంటే ఆర్డర్ పాస్ చేసిన రోజుని మనము అక్విజిషన్ డేట్గా కన్సిడర్ చేయొచ్చా? ఒక ఎంటిటీకి నేను చూసాము ఇన్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో దే ఆల్సో హ్యాడ్ టు గెట్ ద క్లియరెన్స్ ఫ్రమ్ CCI. ఓకే, సో ఆ డేట్ని అక్విజిషన్ డేట్గా కన్సిడర్ చేస్తూ అప్పుడు దానికి ఉన్న ఫేర్ వాల్యుయేషన్ చేస్తారా? మనం కూర్చొని డబ్బులు ఇచ్చేస్తున్నాము, కన్ఫర్ము, ఇంకేం లేదు అని అనుకునేది ఇస్తామా? ఓకే, సో ఐ ఎక్స్పెక్ట్ 2-3 ఆన్సర్స్ గైస్.
2-3 ఆన్సర్స్. సో యాజ్ ప్రియాంక వాస్ సేయింగ్, సిసిఐ ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో అప్పుడు సిసిఐ అనేది కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ మేబీ ఇంకెక్కడైనా సెబీది అయి ఉండొచ్చు, సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఇట్లా చేయాలి, లేదంటే ఎప్పుడైనా ఫారెన్ మనీ వస్తున్నప్పుడు ఆర్బీఐ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైనా అట్లాంటి ఏదైనా రెగ్యులేటరీ అప్రూవల్ కంపల్సరీ ఈ ట్రాన్సాక్షన్లు చేయడానికి, క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటారు, కొన్ని క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్కి మీకు ఆర్బీఐ అప్రూవల్ కావాలి. ఆర్బీఐ అప్రూవల్ లేకుండా మనం బయట నుంచి ₹1 తెచ్చుకోలేము, ₹1 బయటికి ఇవ్వలేము, అంటే బిజినెస్ వరల్డ్లో. సో బిజినెస్ వాళ్ళు ఏం చేయలేము, సో వాళ్ళ అప్రూవల్ కంపల్సరీ అంటున్నాం. సో అలాంటి ఏదైనా ఒక రెగ్యులేటర్ మీకు డెఫినెట్గా దీన్ని ఆపచ్చు అనే పవర్ ఉన్నప్పుడు వాళ్ళ అప్రూవల్ డేట్ని మనము తీసుకుంటాం. యా, ఎస్ ఎస్, గుడ్. ఇంకొకటి స్టెప్ అక్విజిషన్. స్టెప్ అక్విజిషన్ అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంది, దీన్ని కొంచెం మన లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు మీ కంపెనీ నచ్చింది అంటే ఒకటేసారి నచ్చలేదు నాకు, అంటే కొన్ని ఎట్లా ఉంటుంది అంటే చూస్తున్నా కొద్ది నచ్చుతా అంటారు కదా, అట్లాగే కంపెనీని మొత్తం 60% స్టేక్ తీసుకునేంత ధైర్యం నాకు రావట్లేదు. మీ కంపెనీ నిజంగా ప్రాఫిట్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది నాకు ఎక్కడో డౌట్ కూడా కాదు, బట్ నాకు ఆ నమ్మకం కలగట్లేదు. సో నేను ఫస్ట్ ఒక 20% స్టేక్ తీసుకున్నాను. 20% స్టేక్ తీసుకున్నప్పుడు నేను దీన్ని కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటామా, కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనము. కంట్రోలింగ్ పవర్ ఉంటుందా, కంట్రోలింగ్ పవర్ లేదు. 103 వాడతావా, 103 వాడవు. ఎట్లా చూపించుకుంటాం, ఇన్వెస్ట్మెంట్గా చూపించుకుంటాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ కంపెనీస్ అన్నట్టు ఒక ఇన్వెస్ట్మెంట్గా చూపించుకోలేదు. ఒక స్టాండర్డ్ ఉంటుంది, నాకు నెంబర్ గుర్తుకు రావట్లేదు, 27 28 ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ కంపెనీస్ అని చెప్పేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూపించుకున్నాడు. ఒక 20%, ఒక స్టార్టింగ్ ఒక 10% కొన్నాం, తర్వాత ఇంకొక 20% కొన్నాం, తర్వాత ఇంకొక 10% కొన్నాం, అంటే ఇప్పటివరకు మొత్తం 40% అయింది. సో ఇప్పటివరకు నువ్వు ఏం చేసినావు, ఇప్పటివరకు నువ్వేం కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ తీసుకోలేదు, అక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తావు. ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎట్లా వాల్యుయేషన్ చేస్తావు అంటే ఫేర్ వాల్యూకి వాల్యుయేషన్ చేయము, అక్విజిషన్ కాస్ట్కి చేస్తాం. అంటే 10% స్టేక్ కొన్నప్పుడు నేను ఏ రేటుకి అయితే కొన్నానో ఆ రేటుకి నేను దాన్ని నా వాల్యుయేషన్గా చూపించుకున్నాను. అంటే నేను ఒక ల్యాండ్ కొన్నాను, 10 లక్షలు ల్యాండ్ కొన్నా అంటే 10 లక్షలు నేను ల్యాండ్గా నేను ఎట్లా చూపించుకుంటాను నా బ్యాలెన్స్ షీట్లో, అట్లాగే ఈ ఇన్వెస్ట్మెంట్ని కూడా అదే రూపంలో చూపించుకుంటాను. మనకి పాతలో ఏఎస్ 13 ఉండే, ఇప్పుడు 27 కాదు 28 అనుకుంటాడు. సో ఆ స్టాండర్డ్ ప్రకారం ఇక్కడ చూపించుకుంటాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వాల్యుయేషన్ని మనం అలాగే అక్విజిషన్ కాస్ట్లోనే పెడుతున్నాము. ఏదైనా వాల్యుయేషన్ పెరిగినా తగ్గినా దాన్ని మనం ఓసీఐ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ అని, అందులోనే చూస్తాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 40% తర్వాత నవ్ ఐఎమ్ పర్చేసింగ్ అనదర్ 15%, అంటే దీనివల్ల 40 + 15 అనేసరికి నాకు 55% స్టేక్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ 51% దాటుతుందో అప్పుడు నాకు కంట్రోలింగ్ పవర్ అక్కడ వచ్చినట్టు. అప్పటి వరకు నాకు కంట్రోలింగ్ పవర్ లేదు, అప్పటి వరకు 103 నేను ఎక్కడ వాడలేదు, అప్పుడు నేను వాడాల్సిన అవసరం వస్తుంది. సో నేను ఫెయిర్ వాల్యుయేషన్ చేయాలి. ఎప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ చేయాలి, ఇప్పుడు నేను ఇది 2012 అనుకుందాం, ఇది 14 అనుకుందాం, ఇది 16 అనుకుందాం, ఇది 2022 అనుకుందాం. ఇప్పుడు 2022లో ఎప్పుడైతే నేను ఆ రిమైనింగ్ 15% కొంటున్నానో అప్పుడు నాకు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు ఇంతకుముందు నేను కొన్నాను కదా, ఇక్కడ కొన్నాను కదా, ఇక్కడ కొన్నాను అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు దీన్ని. ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని ఏ రోజైతే కొంటున్నానో ఆ అక్విజిషన్ డేట్కి మళ్ళీ వాల్యుయేషన్ చేస్తాం. దాన్ని మనం అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ అంటాం. అంటే ఇంతకుముందు నువ్వు వేరే ఫేర్ వాల్యుయేషన్స్ చేసి ఉండొచ్చు, అవి మొత్తం నీ ఓసీఐకి పంపించుకొని ఉండొచ్చు, ఓకే. కానీ ఎప్పుడైతే నువ్వు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నావో ఆ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఏ రోజు తెచ్చుకుంటున్నావో ఆ రోజున మనము అక్విజిషన్ డేట్ అంటాము. ఆ రోజు మళ్ళీ ఇంకోసారి ఫేర్ వాల్యుయేషన్ చేస్తే దాన్ని మనం అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ అంటాము. ఆ ముందు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫేర్ వాల్యుయేషన్కి ఇప్పుడుకున్న ఫేర్ వాల్యుయేషన్కి మొత్తాన్ని మళ్ళీ మనం ఇంకోసారి క్యాలిక్యులేట్ చేస్తాము. ఆల్రెడీ నువ్వు ఏదైతే ఓసీఐలో రికగ్నైజ్ చేసావో నీ గెయిన్ని, ప్రాఫిట్ని ఆర్ లాస్ని, దాన్ని మొత్తం నువ్వు P&Lలో మళ్ళీ ఇంకోసారి రికగ్నైజ్ చేస్తావు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, పెద్ద క్వశ్చన్లో వస్తుంది. బట్ కాన్సెప్చువల్గా ప్రస్తుతానికి స్టెప్ అక్విజిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక కంపెనీలో అక్విజిషన్ని ఒకేసారి కొనట్లేదు, మనము మెల్లిమెల్లిగా కొంటున్నాము. సో మెల్లిమెల్లిగా కొంటున్నప్పుడు ఎప్పుడెప్పుడైతే నీకు 51% కన్నా తక్కువ ఉంటుందో దాన్ని కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే చూపించుకుంటావు, IndAS 103 వాడవు. కానీ ఎప్పుడైతే నీకు 51% దాడుతుందో, ఏ అక్విజిషన్ వల్ల నీకు 51% దాడుతుందో దాన్ని మనము
అక్విజిషన్ డేట్ అంటాము. ఆ రోజు మళ్ళీ మొత్తం ఫేర్ వాల్యుయేషన్ చేస్తాము. దాన్ని మనం IndAS 103 ప్రకారం అన్ని కాన్సెప్ట్స్ ప్రకారం అంటే NCIని క్యాలిక్యులేట్ చేయాలి, గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేయాలి, గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎప్పుడు చేస్తాము, ఎప్పుడైతే నీ అక్విజిషన్ మారుతుందో అప్పుడే చేస్తాము, అప్పటి వరకు చెయ్యము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2024కి వచ్చిన తర్వాత ఇంకొక 15% కొన్నావు అంటే నువ్వు ఇంకోసారి అక్వైర్ చేసుకుంటావు అంటే లేదు. ఏ అక్విజిషన్కి నీకు కంట్రోలింగ్ పవర్ వస్తుందో దట్ విల్ ఎంటైటిల్ యూ టు బీ ద అక్వైరర్. అది 103కి అప్పటి నుంచి మనం వాడుకోవచ్చు. అంతే తప్ప ఇక్కడ నువ్వు అక్విజిషన్ అని చెప్పి అనకూడదు. ఫస్ట్ టైం మీకు ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు అంటాం. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అంటే చాలా ఓవర్గా అనిపించిందా? సింపుల్ కాన్సెప్టే, ఎక్కడైనా రావచ్చు కూడా. సో పర్చేస్ కన్సిడరేషన్ని క్యాలిక్యులేట్ చేయడము కొంచెం రిలేటివ్లీ ఈజీ మన కొత్త స్టాండర్డ్లో పాత స్టాండర్డ్స్తో కంపేర్ చేస్తే. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పర్చేస్ కన్సిడరేషన్ని మనం జనరల్గా ఏవైతే అక్వైర్ చేసుకుంటున్నామో దాన్ని మొత్తం ఫేర్ వాల్యుయేషన్ చేస్తాము. ఎంతైతే నువ్వు వాళ్ళకు షేర్స్ ఇష్యూ చేస్తున్నా లేదంటే క్యాష్ ఇష్యూ చేస్తున్నా, క్యాష్ కోసం అయితే ఫేర్ వాల్యూ ప్రాబ్లం ఏం లేదు. కానీ షేర్స్ కానీ లేకపోతే అదర్ దెన్ క్యాష్ కానీ ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫేర్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ అక్వైర్డ్ ఆర్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ గివెన్ అప్ విచ్ ఎవర్ ఈజ్ మోర్ క్లియర్ టు ద ఎంటిటీ దట్ విల్ బి కన్సిడర్డ్. ఒక ఎగ్జాంపుల్ ఉంది చెప్తాను. ఎగ్జాంపుల్ రాగ్ ఏంటంటే, నేను మీ దగ్గర కొన్ని అసెట్స్ని కొనుక్కున్నప్పుడు నేను కొంచెం క్యాష్ ఇస్తున్నాను, కొంచెం అదర్ దెన్ క్యాష్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫేర్ వాల్యుయేషన్ మీ కొన్న అసెట్స్ పైన చేయాలా, నేను ఇష్యూ చేస్తున్న అసెట్స్ పైన చేయాలంటే ఈ రెండిట్లలో ఏదైతే మోర్ ఫేవరబుల్గా మోర్ క్లియర్గా కనిపిస్తుందో, ఫేర్ వాల్యుయేషన్ ఎంత జెన్యున్గా కనిపిస్తుందో దాన్ని మనం బేస్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఓకే ఈ క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ గైస్. ఎంతమంది ఉన్నా లేకుండా నేను ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈస్ అ రికార్డెడ్ సెషన్. This will be recorded on YouTube and you can watch it later also. So people who are watching it after this live should not feel that okay, it's not completed. Yeah. Okay, question ఉంది ఇక్కడ. On 31st December 2011, entity A holds 35% of non-controlling interest equity in entity B. On that date, entity A purchases an additional 40% interest in entity B, which gives it control of entity B. ఓకే, ఆల్రెడీ 35% స్టేక్ ఉంది. ఆ 35%తో పాటు ఇప్పుడు ఇంకొక 40% స్టేక్ని కొనుక్కుంటున్నాడు. దిస్ ట్రాన్సాక్షన్ ఇస్ రిఫర్ టు యాజ్ అ బిజినెస్ కాంబినేషన్ అచీవ్డ్ ఇన్ స్టేజెస్లో అంటే రెండు ట్రంచెస్లో 2 లాట్స్లో నువ్వు కొన్నావు కాబట్టి ఇట్ ఈస్ అక్వైర్డ్ ఇన్ స్టేజెస్ అంటాము. సమ్ టైమ్స్ రిఫర్ టు యాజ్ అ స్టెప్ అక్విజిషన్. ఇంకా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక క్వశ్చన్కి వెళ్దాం. On 1st April 2011, PQR Limited acquired 30% of voting shares of XYZ Limited for 8,000 crores. PQR Limited accounts its investment in XYZ Limited using equity method as prescribed under IndAS 28. On 31st March 2012, PQR Limited recognized its share of net assets change of XYZ Limited using equity accounting as follows. So question మొత్తం చదువుతాను, ఒకరు వినండి. (2021) ఒక కంపెనీలో 35% స్టేక్ కొన్నాడు. 35% స్టేక్ని ఎంత కొన్నాడు అంటే 8,000 crores పెట్టి కొన్నాడు. ఓకే, సో తర్వాత ఒక 1 year తర్వాత అంటే 2022కి వచ్చేసరికి ఈ వాల్యూ ఎంత అయిపోయింది అంటే ఈ వాల్యూ అంటే ఇందులో ఈ మధ్యకాలంలో ఎంత చేంజ్ జరిగింది అంటే P&Lలో 700 చేంజ్ జరిగింది, 700 crores. OCIలో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వల్ల 100 crores జరిగింది. అండ్ PP రీవాల్యుయేషన్ చేయడం వల్ల అది కూడా OCIకే వెళ్ళింది. ఇది ఫారెక్స్, సింపుల్గా రాస్తాను. ఇది ఫారెక్స్, ఇది రీవాల్యుయేషన్, రెండు OCIలో చూపించుకుంటున్నాడు. ఇది 50 crores మారిపోయింది.
ఓకే, సో ఇది 1 ఇయర్లో జరిగిన చేంజ్. నెక్స్ట్ టైం అంటే ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద అసోసియేట్ ఆన్ 31st March 2022 వాజ్ దేర్ ఫోర్ 8850. ఎందుకు 8850 అంటే ఇతను ఒరిజినల్గా కొన్నది 8000 crores-కి, 700 crores ప్రాఫిట్, అంటే అతని షేర్కి 700 crores ప్రాఫిట్ వచ్చింది. ఓసీఐ అంటే ఇది పిఎండ్ఎల్ ప్రాఫిట్, ఇది ఓసీఐ ప్రాఫిట్. ఓసీఐ ప్రాఫిట్ ఇక్కడ 100, ఇక్కడ 50, అంటే 850, 8850. యా, సో 8850 అయింది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వింటున్నారో. నేను ఒక కంపెనీలో కొనుక్కున్నప్పుడు 8000 crores పెట్టి కొన్నాను. ఒక 1 year తర్వాత పిఎండ్ఎల్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది, ఓసీఐలో కొంచెం ప్రాఫిట్ వచ్చింది, మొత్తం కలిపి 8850 అయింది. ఇది మొత్తం నేను IndAS 103ని వాడుతున్నా అంటే వాడట్లేదు, ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఓన్లీ 35% స్టేక్ మాత్రమే ఉంది. కాబట్టి ఏదైతే ఈ ఎక్స్ట్రా గెయిన్ అయితే ఉందో దాన్ని నేను పిఎండ్ఎల్కి తీసుకెళ్ళాను. ఈ 750, ఈ 700, 100, సారీ ఈ 150 ఇవి నేను తీసుకెళ్ళలేను. ఐ కెనాట్ టేక్ ఇట్ ఇంటూ పిఎండ్ఎల్, ఇట్ విల్ స్టిల్ బి దేర్ విత్ ద ఓసీఐ ఓన్లీ. On 1st April 2012, PQR Limited acquired remaining 70%. ఓకే, 35 కాదు 30%. యా, సో రిమైనింగ్ 70% కూడా నేను 1 year తర్వాత కొనేసుకుంటున్నాను ఫర్ క్యాష్ ఆఫ్ 25,000 crores. సో 25,000 crores పెట్టేసి రిమైనింగ్ 30,000 కూడా కొనేసుకుంటున్నాను, 70% కూడా కొనేసుకుంటున్నాను. అంటే నాకు కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తున్నట్టు. ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ రిలవెంట్ ఎట్ దిస్ డేట్. అంటే ఏ రోజైతే నాకు కంట్రోలింగ్ వస్తుందో, అంటే ఇంతకుముందు 30% ఉండే, అంటే నేను ఇన్వెస్ట్మెంట్గానే చూపించుకున్నాను నా బ్యాలెన్స్ షీట్లో. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ 30%తో పాటు ఇంకో 70% కొనుక్కుంటున్నాను, అంటే మొత్తం 100% నా స్టేక్ అవుతుంది. సో 100% అవ్వడానికి నేను 25,000 crores నేను పెడతాను నా 70% స్టేక్ కొనడానికి. బట్ ఏ రోజైతే అక్విజిషన్ డేట్ ఉంటుందో అక్కడ ఆ అక్విజిషన్ డేట్ రోజు మళ్ళీ ఫేర్ వాల్యుయేషన్ చేయాలి. ఇందాక చెప్పాను ఒక క్వశ్చన్లో, అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ చేయాలంటే ఆల్రెడీ 30% ఎప్పుడూ కొనుక్కున్నాను 1 year బ్యాక్. ఆ 1 year వాల్యుయేషన్ కూడా మళ్ళీ ఇంకోసారి నేను చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాను అంటే 30% ఆల్రెడీ కొన్నదానికి నా 1000 crores చేసుకుంటున్నావు. అంటే ఆల్రెడీ నీ బుక్స్లో దీన్ని 8850గా ఇన్వెస్ట్మెంట్లో చూపించుకుంటున్నావు. ఇన్వెస్ట్మెంట్లో నీ బుక్లో 8850గా కొంటున్నావు, చూపెడుతున్నాను. నేను ఒకసారి ఇక్కడ పిక్టోరియల్గా చూపెడతాను. 2011 రోజు నేను 8000 పెట్టి కొన్నాను ఇన్వెస్ట్మెంట్. సో నేను ఇన్వెస్ట్మెంట్గా చూపించుకుంటాను. దిస్ ఓన్లీ 30%. ఇప్పుడు 2012కి వచ్చేసరికి ఒక 700 పిఎండ్ఎల్లో 100 రీవాల్యుయేషన్, ఫారెక్స్ 50 రీవాల్యుయేషన్, అంటే 850 పెరగడం వల్ల ఇది ఏమైంది 8850 అయింది. ఒక్కసారి మీరు మీ అకౌంటింగ్ని గుర్తు చేసుకోండి. ఆ వాల్యూ పెరిగినప్పుడు 2 లెక్కలు పడాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెంచాలి, ఇంకొకటి ఇద్దరు పిఎండ్లో పంపించాలి, లేదంటే ఓసీఐకి పంపించాలి. అంటే 8850ని ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్గా చూపించుకుంటున్నావు నీ బుక్స్లో. అంటే నువ్వు జనరల్గా ఇట్లనే చూపించుకోవాలి. కానీ ఈ రిమైనింగ్ 70% ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ 70% మళ్ళీ కొనుక్కుంటున్నావు. అంటే రిమైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి 25,000 పెట్టి కొంటున్నావు. సో 25,000 పెట్టి కొంటున్నప్పుడు ఆల్రెడీ నువ్వు ఏదైతే హోల్డ్ చేస్తున్నావు ఇన్వెస్ట్మెంట్ని, దాన్ని అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ ఇంకొకసారి చేయాలి. కాబట్టి ఇంకొకసారి అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ చేసినప్పుడు ఈ 8850 కాస్త నేను మళ్ళీ చేస్తే అది ఎంత వచ్చింది, 9000 వచ్చింది. అంటే ఈ 150 నాకు గెయిన్గా వచ్చింది, 150 నాకు గెయిన్ రూపంలో వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఫేర్ వాల్యూ ఆఫ్ XYZ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ 30,000. అంటే బిజినెస్ మొత్తం ప్రస్తుతానికి 30,000 వాల్యూ చేస్తుంది. నేను ఇంతకుముందు 30% ఉండే, ఇప్పుడు 70% కొన్నాను, మొత్తం కలిపి 100% అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీస్ రాయాలి. ఎంట్రీస్ రాయడం చాలా ఈజీ. ఎవరైతే నా సెషన్స్ని రెగ్యులర్గా అటెండ్ అవుతారో నేను ఎంట్రీస్ పైన అంతగా ఫోకస్ చేసి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీలో ఆల్రెడీ నేను 30% కొన్నాను, అది ఇన్వెస్ట్మెంట్ లెక్కనే వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ ఏం పడవు. కానీ ఎప్పుడైతే నేను అక్వైర్ చేసుకుంటున్నానో వాళ్ళ అన్ని అసెట్స్ నా అసెట్స్ అవుతాయి. ఆల్ దేర్ అసెట్స్ ఎట్ ఫేర్ వాల్యూ ఐ విల్ బి డెబిటింగ్ ఇట్. అట్లాగే వాళ్ళ లైబిలిటీస్ మొత్తాన్ని నేను క్రెడిట్ చేస్తాను ఎట్ ఫేర్ వాల్యూ. ఎవ్రీథింగ్ ఇస్ ఎట్ ఫేర్ వాల్యూ. కాబట్టి ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్స్ 30,000 ఇంతకుముందు 30,000 నేను ఎక్కడ రాసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు నువ్వు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూపించుకున్నావు. ప్రస్తుతానికి ఇది నీకు బిజినెస్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి వాళ్ళ అసెట్స్ మొత్తం నీ అసెట్స్ అవుతున్నాయి, నువ్వు డెబిట్ చేసుకుంటున్నావు. తర్వాత గుడ్ విల్ నేను క్యాలిక్యులేషన్ చెప్తాను ఏంటనేది. ఫారెన్ కరెన్సీ రిజర్వ్ 100 దీన్ని డెబిట్ చేస్తున్నాడు. ఎందుకు డెబిట్ చేస్తున్నాడు లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 70% అక్వైర్ చేయకన్నా ముందు ఈ 100 ఏదైతే ఉందో 100 నేను ఏం చేసి ఉండొచ్చు, ఓసీఐలో పంపించి ఉండొచ్చు, ఓసీఐలో.
కానీ ఇప్పుడు అది ఓసీలో నేను దాన్ని మళ్ళీ నేను దాన్ని వాడుకోకూడదు, ఎందుకంటే నేను బిజినెస్నే మొత్తం అక్వైర్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ వాల్యుయేషన్ ఆల్రెడీ ఆ నెట్ అసెట్స్లో ఉండొచ్చు కాబట్టి దాన్ని నేను నల్లిఫై చేయాలి. అంటే ఈ ఫారెక్స్ ఏదైతే గెయిన్ ఉందో అది రిజర్వ్ కాబట్టి క్రెడిట్లో ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే నా కంపెనీని అక్వైర్ చేసుకుంటున్నానో ఆ కంపెనీకి సంబంధించిన ఈ 100 నాకు ఇంకా క్రెడిట్లో ఉండడం అవసరం లేదు కాబట్టి ఆ 100ని రివర్స్ చేస్తున్నాను. సో అందుకే ఈ 100 ఒకసారి రివర్స్ అవుతుంది, 50 రివర్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం ట్రిక్కీ పాయింట్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ టైం. ఇప్పుడు నేను ఒక కంపెనీలో 30% కొనుక్కుంటున్నాను. ఆ కొనుక్కున్నాక తర్వాత కొన్ని రోజులకి కొంచెం పెరిగినప్పుడు దాన్ని నేను పిఎన్ఎల్లో పంపించకుండా ఓసీఐకి పంపించుకుంటాను, ఎందుకంటే మన స్టాండర్డ్ అదే చెప్తుంది. అది అన్రియలైజ్డ్ గెయిన్ కాబట్టి. ఇప్పుడు అసెట్ వాల్యూ ఫారెక్స్ వల్ల మారింది అంటే నేను తినచ్చు అని తినలేను కదా, అంటిల్ ఐ సెల్ దట్ అసెట్ దట్ ఈస్ నాట్ ఎ గెయిన్. సో అన్రియలైజ్డ్ గెయిన్ కాబట్టి ఓసీఐలో చూపెడతాను. అంటే ఓసీఐ క్రెడిట్లో ఉంది, ప్రొవిజన్లో ఉంది, లైబిలిటీలో ఉంది, క్రెడిట్లో ఉంది. దాన్ని ఎప్పుడైతే నాకు బిజినెస్ని యాజ్ ఇట్ ఈస్గా కొనేసుకుంటున్నానో ఆ నెట్ అసెట్స్లో ఆల్రెడీ ఇంక్రీజ్డ్ వాల్యూ కూడా ఉండొచ్చు కాబట్టి నేను ఏదైతే ఆల్రెడీ క్రెడిట్లో చూపించుకున్నానో, ఏదైతే దాన్ని రికగ్నైజ్ చేశానో దాన్ని రివర్స్ చేశాను. 100 ఒకటి ఫారెక్స్, ఇంకో 50 ఇంకేదో రీవాల్యుయేషన్ గెయిన్, ఈ రెండింటిని నేను డెబిట్ చేస్తాను. ఓకే, సో నౌ యూ అండర్స్టూడ్. మళ్ళీ ఇంకోసారి ఈ ఎంట్రీ చాలా ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఒక్కసారి అర్థమైంది నీకు జోక్ లాగా అనిపించేస్తుంది. ఒక కంపెనీని కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళ అసెట్స్ మొత్తం నేను డెబిట్ చేస్తాను. సో నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ మొత్తం డెబిట్ అయ్యింది. తర్వాత ఏవేవైతే లైబిలిటీస్ని రిజర్వ్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్నానో ఆ కంపెనీకి సంబంధించింది వాటిని మొత్తం నేను రివర్స్ చేస్తాను, అంటే డెబిట్ చేస్తాను. కాబట్టి నేను 100ని డెబిట్ చేస్తాను, 50ని ఈ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, ఎందుకంటే మనం ఎక్కువ పే చేసినప్పుడు గుడ్ విల్ వస్తుంది, అది ఎందుకు కూడా చెప్తాను. తర్వాత నేను ఇప్పుడు ఆ 70% కొనడానికి నేను 25,000 రూపీస్ నేను పే చేస్తున్నాను. కాడికి నాకు క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, కాడికి క్యాష్ని క్రెడిట్ చేస్తున్నాను 25,000. తర్వాత ఇప్పటి వరకు ఎంతైతే అమౌంట్ నేను ఇన్వెస్ట్మెంట్గా చూపించుకుంటున్నానో ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. సార్ అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ 30% స్టేక్ ఉందా, ఈ 30% స్టేక్ని ఇప్పటి వరకు నీ బుక్లో ఎలా చూపించుకొని ఉండొచ్చు, ఒక అసెట్గా చూపించుకొని ఉండొచ్చు. అసెట్గా అంటే అసెట్స్ బ్యాలెన్స్ షీట్ డెబిట్ సైడ్లో చూపించుకొని ఉండొచ్చు. అది ఇప్పుడు నీకు అవసరం లేదు, ఎందుకు ఆ బిజినెస్ అక్వైర్ చేసుకున్నప్పుడు నీకు ఇంకా అసెట్ ఏంటి, కాబట్టి దాన్ని కూడా నల్లిఫై చేస్తున్నాం. అంటే ఈ 8850 నువ్వు ఏదైతే వాల్యుయేషన్కి నీ బ్యాలెన్స్ షీట్లో చూపించావో జస్ట్ బిఫోర్ ద అక్విజిషన్, ఇప్పుడు రివర్స్ అవుట్ చెయ్యి అంటున్నాడు. అందుకే దీన్ని మనము 8850ని క్రెడిట్ చేస్తున్నాము. ఓకే, తర్వాత ఇంకా ఏదైతే గెయిన్ వస్తుందో ఆ గెయిన్ని మనం ఇక్కడ 50 + 250 అంటారు. నేను దీన్ని చెప్తాను దీని మీనింగ్ ఏంటో. ఇప్పుడు మనం ఫస్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ ఉంది గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 50 to 50 అర్థమవుతుంది. ఓకే, 50 to 50 అర్థమవుతుంది. ఫస్ట్ అండర్స్టాండ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. సో గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండు కంపేర్ చేయండి. అంటే ఇక్కడ ఫార్మాట్ ఉంది, ఈ ఫార్మాట్ బై హ్యాడ్ చేయడం అట్లా కాదు, రెండింటిని కంపేర్ చేయండి. ఏంటి, నీకు ఎంత నెట్ అసెట్స్ వస్తున్నాయి, నువ్వు ఎంత డబ్బులు పెడుతున్నావు. నీకు నెట్ అసెట్స్ ఎంత వస్తుంది, 30,000. యా, సో 30,000 వర్త్ ఆఫ్ నెట్ అసెట్స్ వస్తున్నాయి. ఒక కంపెనీలో 70% కొనుక్కుంటున్నప్పుడు ఆల్రెడీ 30 ఉంది, ఇప్పుడు 70, మొత్తం కలిపి 100%లో మొత్తం అసెట్స్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ అవి చూసుకుంటే 30,000 ఉంది. ఫైన్. దీన్ని నువ్వు దేంతో కంపేర్ చేయాలంటే నువ్వు ఎంత పే చేసావు ఆ కంపెనీ కోసము, ఎంత పే చేసావు. ప్రస్తుతానికి 25,000 రూపీస్ పే చేసావు, 25,000 crores పే చేస్తావు ఆ 70% తీసుకోవడానికి. అంతకన్నా ముందు నువ్వు ఆల్రెడీ 8850 అంటే 8,000 పే చేస్తావు, కానీ రిమైనింగ్ 850 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు 250 మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఉందా, $850 అది, ఒక నిమిషం, 150 ఇది. ఓకే, సో మొత్తం కలిపి 250 అయింది. 250 అంటే యూ కెన్ సే ఇట్స్ డైరెక్ట్లీ 9,000. ఓకే, ఇక్కడ రాస్తాను 25,000 ఇస్ 70%కి హోల్డింగ్కి నువ్వు పే చేస్తున్న డబ్బులు. ఇది 30% ఆల్రెడీ నువ్వు కొనుక్కున్నది, కానీ నువ్వు కొన్న ప్రైస్ తీసుకోవట్లేదు, ఫేర్ వాల్యుయేషన్ చేస్తున్నావు. అక్విజిషన్ డేట్ ఫేర్ వాల్యుయేషన్ ఆఫ్ ద అసెట్స్ యూ ఆల్రెడీ హెల్డ్ ఆర్ ద హోల్డింగ్ యూ ఆల్రెడీ హెల్డ్. అది ఎంత ఉంది అంటే 9,000కి వచ్చింది. సో 9,000 ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంత అవుతుంది, 34,000 అవుతుంది. అంటే ఒక బిజినెస్ని కొంటప్పుడు దాని వాల్యూ 30,000 ఉంది, కానీ నువ్వు పే చేస్తుంది 34,000, అంటే 4,000 ఎక్కువ పే చేస్తున్నావు కాబట్టి దట్ విల్ బీ యువర్ గుడ్ విల్. ఓకే, సో 4,000 ఇక్కడ ఇలా వచ్చింది.
ఈ ఫారెన్ కరెన్సీ రిజర్వ్ ఏదైతే ఉందో ఈ రీవాల్యుయేషన్ దాన్ని ఎగ్జాక్ట్లీ మనం రికగ్నైజ్ చేయకూడదు కాబట్టి రివర్స్ అవుట్ చేస్తున్నాం. ఇంకొకటి ఈ 250ని మళ్ళీ గెయిన్గా రికగ్నైజ్ చేస్తున్నాం. ఆ 250ని ఎలా వచ్చిందో చూసుకోండి. ఎలా వచ్చింది అంటే నువ్వు ఒరిజినల్గా పెట్టింది 8,700 నీకు ప్రాఫిట్ వచ్చింది. 100 ఫారెక్స్ వల్ల వచ్చింది, 50 రీవాల్యుయేషన్ వల్ల వచ్చింది. అంటే 8,850 మొత్తం నీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూని నువ్వు దేంతో చూస్తున్నావు అంటే 9,000 తోటి ఇప్పుడు కంపేర్ చేసిన ఫేర్ వాల్యుయేషన్. అంటే 150 ప్రాఫిట్ ఇక్కడే వచ్చింది. 150 ప్రాఫిట్లో ఒక 100 ఫారెక్స్ క్యాలిక్యులేషన్ కాబట్టి సో 100 ఇక్కడ యాడ్ చేసి 250. దిస్ 250 విల్ బికమ్ యువర్ గెయిన్ ఫర్ ద ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఒకసారి మళ్ళీ చెప్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో 250 ఎలా వచ్చింది అంటే నువ్వు ఆల్రెడీ కొన్నది 8,000, ఒక 850 పెరిగింది. అంటే 850 పెరిగిన దాంట్లో 850 పెరిగింది, దాని వాల్యూ 9,000 ఉంది. అంటే 150 ఇన్వెస్ట్మెంట్కే నీకు ఫేర్ వాల్యుయేషన్ ఇంక్రీజ్ అయింది. కానీ ఆ 150 ఇంక్రీజ్లో 100 ఆల్రెడీ నీది ఫారెక్స్ వాల్యుయేషన్ నువ్వు రివర్స్ అవుట్ చేసావు కాబట్టి 100 ప్లస్ 150 250 అయింది. అయితే మీరు అడగొచ్చు ఈ రీవాల్యుయేషన్ ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు ఒక సపరేట్ స్టాండర్డ్ ఉంది. ఆ సపరేట్ స్టాండర్డ్ ప్రకారము పీపీఈ పైన జరిగిన రీవాల్యుయేషన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయము కాబట్టి ఓన్లీ 250 మాత్రమే తీసుకుంటాం. ఈ 50ని రివర్స్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఈ రిటర్న్ ఎర్నింగ్స్ 50 పంపిస్తాం, గెయిన్ ఆన్ ప్రీవియస్లీ హెల్డ్ గెయిన్ని 250గా చూపించుకుంటాం. ఓకే, సో ఇంకా చూస్తే మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్తాను. బిజినెస్ కాంబినేషన్ అచీవ్డ్ బై కాంట్రాక్ట్ ఓన్లీ. సో కొన్నిసార్లు బిజినెస్ కాంబినేషన్ ఎలా జరుగుతుంది అంటే బిజినెస్ కాంబినేషన్ అంటే డెఫినెట్లీ మనం షేర్స్ కొంటేనే బిజినెస్ కాంబినేషన్ కాదు, ఒక్కోసారి కాంట్రాక్ట్ బేసిస్ పైన కూడా జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతున్నారు. ఏమని 30% నువ్వు నీ షేర్ని ఎక్సర్సైజ్ చేయకూడదు. లేదా గవర్నమెంట్ రెగ్యులేటరీ ఏమైనా ఉంది దానిపైన 30% నీకు ఎక్సర్సైజ్ చేసే పవర్ పోయింది అంటే ఓన్లీ కాంట్రాక్ట్ వల్లనే నువ్వు అక్వైరర్ అవుతున్నావు తప్ప కొత్తగా షేర్స్ని కొనుక్కోకుండా కూడా కొనుక్కోవట్లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ మనం చూద్దాం. Sita Limited and Beta Limited decide to combine together for forming a dual listing corporation DLC. As per the shareholdings agreement, both the parties will retain original shares and the board of DLC will be comprising of 10 members, out of which 6 members will be Sita Limited and remaining 4 will be బీటా లిమిటెడ్. ఓకే, సో 2 కంపెనీలు మర్జ్ అయ్యి ముందుకు వస్తున్నాయి. ఆ 2 కంపెనీస్కి వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారంటే మొత్తం కొత్త కంపెనీలో బోర్డులో 10 మెంబర్స్ ఉంటారు, 6 మెంబర్స్ సీతా వాళ్ళు ఉంటారు అండ్ 4 మెంబర్స్ బీటా వాళ్ళు ఉంటారు. సో ఇది కాంట్రాక్ట్ ద్వారానే మనం చెప్పేయచ్చు వీళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది అనేది. The fair value of the Sita Limited is 100 crores and fair value of the Beta Limited is 80 crores. సో ఫేర్ వాల్యుయేషన్లో ఎవరికి ఎక్కువ ఉంది అంటే Sita Limited కి ఎక్కువ ఉంది. The fair value of the net identifiable assets of the Beta Limited is 70 crores. Assume that non-controlling interest to be measured at fair value. You are required to determine the goodwill to be recognized on the acquisition. Okay, so goodwill క్వశ్చన్ కూడా ఇందులోనే వచ్చేసింది. goodwill క్వశ్చన్ goodwill ఎలా అడుగుతున్నాడంటే 2 కంపెనీస్ ఉన్నాయి, ఆ 2 కంపెనీస్ కలిసి 3వ కంపెనీగా వెళ్తుంది. 3వ కంపెనీగా వెళ్ళినప్పుడు మనము ఎంత వాళ్ళు పే చేస్తున్నారంటే ఒకరికి ఫేర్ వాల్యూ 100 ఉంది, ఇంకొకరి ఫేర్ వాల్యూ 80 ఉంది. సో ఇక్కడనే 180 అవుతుంది. హండ్రెడ్ ప్లస్ 80 ఇది క్వశ్చన్ తేడా ఉంది. $70 crores ఇది. Fair value of the Sita is 100 crores and 80 crores. Sita Limited has a more board members and thereby the majority control of DCL. Therefore, Sita Limited identified as acquirer. ఇందాక మనం మాట్లాడుకున్నాం 10లో 6 మెంబర్స్ Sita Limited అపాయింట్ చేసుకుంటుంది కాబట్టి దట్ విల్ బికమ్ ద అక్వైరర్. అండ్ కన్సిడరేషన్ ఏమో అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ చెప్తాను. ఇది సీతా
ఇది బీటా లిమిటెడ్. ఈ కొత్త కంపెనీలో బోర్డులో సీతా లిమిటెడ్కి ఎక్కువ పవర్ ఉంది, బట్ కన్సిడరేషన్ ఏం మూవ్ అవ్వట్లేదు. సో ఇద్దరి మధ్యలో ఉన్న కన్సిడరేషన్ డిఫరెన్స్ని చూస్తున్నారు. ఓకే, 70-80 అంటే 10. క్వశ్చన్ వింతగా ఉంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. మనం ఒక 2 hours క్లాస్ చెప్పుకున్నాం. చూద్దాం ఈ వీడియో పైన ఇంకా కొంచెం బెటర్ రెస్పాన్స్ కానీ ఇట్లా ఉంటే ఆన్ సమ్ అదర్ డే వీ విల్ హ్యావ్ అనదర్ సెషన్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో మీకు CA రాసిన CMA రాసిన వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే ఇంకా కాన్సెప్ట్ క్లారిటీ పెరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.